రెండు చేతులు నడుము మీద, రెండు కళ్ళ మధ్య దూరం. బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేసి అర్ధచక్రాసనం. ఓకే. అర్ధచక్రాసనం. బ్రీతింగ్ బ్రీత్ అవుట్, బ్రీతింగ్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్, బ్రీతింగ్ బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. తాడాసనం. రెండు చేతులు ఇంటర్లాక్. స్ట్రెచ్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, స్ట్రెచ్, బ్రీత్ అవుట్. పాదాలు మునివేళ్ళ మీద లేపాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా తిరిగి తాడాసనం. డీప్ బ్రీత్ ఇన్, స్ట్రెచ్. శ్వాస తీసుకుంటూ లెఫ్ట్, శ్వాస వదిలేస్తూ స్ట్రైట్. అగైన్ బ్రీత్ ఇన్, రైట్, బ్రీత్ అవుట్ చేస్తూ మళ్ళీ స్ట్రైట్. ఇలాగా ఒక 4 సెట్స్ లాగా పెట్టుకొని చేసుకోవచ్చు. One, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Slowly relax. Hand exercise చేద్దాం. శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేస్తూ డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. డీప్ బ్రీత్ ఇన్, అప్, బ్రీత్ అవుట్, డౌన్. రెండు చేతులు బాడీ పక్కగా శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ రెండు చేతులు ఎదురుగా. కుడిచే 5 వేళ్ళు ముక్కులు ముద్ర పెట్టి క్లాక్ యాంటీ క్లాక్ వేస్తాం. రివర్స్. స్లోలీ రిలాక్స్. ఎడమ చేయి ముక్కుల ముద్ర పెట్టి రివర్స్. స్లోలీ రిలాక్స్. కుడి చేయి కుడి కాలు ముందు, ఎడమ చేయి వెనకాల. ఆల్టర్నేట్ రొటేషన్. ఇదంతా కూడా హ్యాండ్స్కి ప్లస్ ఊపిరితిత్తులు బాగా ఓపెన్ అప్ అవ్వడానికి బాగా ఉపయోగపడతాయి ఎక్సర్సైజెస్. ప్రతిరోజు తప్పనిసరిగా చేసుకోవాలి. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు ఎడమ చేయి ముందు, కుడి చేయి వెనకాల. వీలైనంత వరకు ఎక్విప్మెంట్ కంటే కూడా మన ఓన్గా హ్యాండ్స్ని రొటేషన్ ఇవ్వడం, ఇది కూడా అలవాటు చేసుకోవాలి. వాడుకోవచ్చు ఎక్విప్మెంట్, కాకపోతే న్యాచురల్గా మన చేతులు మనం యూస్ చేయడం అనేది చాలా ఎక్కువ ఉపయోగం ఉంటుంది. అట్లా జిమ్లో ఉంటాయి కదా, మధ్య ఎక్కువ వస్తున్నాయి, ఇలా తిప్పుతుంటారు. సో చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంట్రెస్ట్గా మనకి కూడా కొంచెం వెరైటీగా కావాలన్నప్పుడు ఎక్విప్మెంట్ యూస్ చేయొచ్చు. కాకపోతే ఏదైనా మన ఓన్ ఎనర్జీ యూస్ చేసి మన చేతులు మూవ్ చేసిందే ఎక్కువ లాభం ఉంటుంది. రెండు కాళ్ళు పక్క పక్కన, రెండు చేతులు ఎదురుగా. అసలు చేయకుండా ఉండేదానికంటే ఎక్విప్మెంట్ యూస్ చేసేనా ముందు ఒక స్టెప్ ముందుకు వేయాలి ఎక్సర్సైజెస్. రివర్స్. స్లోలీ రిలాక్స్. ఎనర్జీ పాసింగ్ ఒకసారి గమనించండి. భుజాల మీద ఎక్కడెక్కడైతే పెయిన్స్ వచ్చినాయో వాటన్నిటిని గమనిస్తూ ఎనర్జీ పాస్ చేసుకోండి. స్లోలీ రిలాక్స్. సిటప్ చేద్దాం. డీప్ బ్రీత్, బ్రీత్ అవుట్ చేసి 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రెండు చేతులు ఎదురుగా. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నమస్కారం మిత్రులు.
హ్యాండ్ కట్ అవుతున్నట్టుంది కదా. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు మోకాళ్ళ మీద పెట్టి రొటేషన్. రివర్స్. నడుము చేయి, మోచేతి చేయి. కాలు మడాలి. ఒక విండో వాల్ ఉంటుంది కదా, విండో గ్రిల్, అది పట్టుకొని కూడా ఇట్లా మనం కొంచెంసేపు హోల్డ్ చేసి ఉంచవచ్చు. ఆ విధంగా కూడా చేయండి వీలైతే. వాల్స్ బాగా ఆరోగ్యంగా ఉంటాయి. కాళ్ళల్లో వెయిన్స్ ఉంటాయి కదా, వెయిన్స్ ఇంప్యూర్ బ్లడ్ మళ్ళీ తీసుకెళ్ళి ప్యూరిఫై చేయడానికి హార్ట్కి వెళ్ళే వెయిన్స్, అవి ఆరోగ్యంగా ఉంటాయి దాంట్లో ఉన్న వాల్స్. ఆ వాల్స్ వీక్ అయినప్పుడు బ్లడ్ ఎక్కడికక్కడ స్టాగ్నేట్ అంటే ఆగిపోతూ ఉంటుంది, ఆగి ఆ సిరలు ఉబ్బుతాయి. దాన్ని వెరికోస్ వెయిన్స్ అంటాం. అంత దూరం వెళ్ళకుండా సమస్య, మనం ఫస్ట్లోనే ఇలాంటివన్నీ చేసుకోవాలి. లెగ్ ఎక్సర్సైజెస్ పరిగెత్తుకో చేయాలి. మరి ముఖ్యంగా కాఫ్ మజిల్ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. కచ్చక్రాసనం చేద్దాం. శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4. సెకండ్ పొజిషన్, రెండు చేతులు ఎదురుగా 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్ చేద్దాం. రెండు చేతులు కళ్ళు ఎదురుగా, బటన్ లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. స్లోలీ రిలాక్స్. ఫోర్త్ పొజిషన్, 5 వేలు ముక్కుల ముద్ర, వెన్నుపూస ఇరువైపులా టైల్ బోన్ దగ్గర స్టార్ట్ చేసుకుని పాదాలు వేళ్ళ మీద వేసుకుంటే ఈ చేతుల్ని కొంచెం కొంచెంగా పైకి తీసుకొని వెళ్ళాలి. ఎంతవరకు వీలుంటే అంతవరకు వీపు దాకా పైకి. ఇలా పాదాలు మునివేళ్ళ మీద లేపినప్పుడు ఈ చేతులు రెండు ఆ వెన్నుపూస పక్కగా నొక్కబడతా ఉంటాయి. మనం పరిగెత్తుకుని ఏం బలవంతంగా ప్రెస్ చేయం, ఊరికినే ప్లేస్ చేస్తాం ఇంకా ప్లేస్. అబ్జర్వ్ చేస్తూ వెన్నుపూసలు డిస్కులు ఇట్లా లోపలికి నెడుతున్నట్టుగా ఇలా చేస్తుంది. స్లోలీ రిలాక్స్. త్రికోణాసనం చేద్దాం. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టండి. ఒక 2-3 అడుగులు గ్యాప్ పెట్టి రెండు చేతులు స్ట్రైట్, లెఫ్ట్ సైడ్ బెండ్, పాదాన్ని కూడా లెఫ్ట్ కరేసిన తర్వాత నెమ్మదిగా ఎడమ చేతిని ఎడమ కాలు మడారి పెట్టుకునే విధంగా స్లోగా, ఎంత వస్తే అంతవరకే, పూర్తిగా బెండ్ అవ్వాలనుకోలేదు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కుడి కుడి కాలు కాస్తూ ఎడమ చేయి పైన. స్లోలీ రిలాక్స్. విలోమ త్రికోణాసనం. స్లోలీ రిలాక్స్. ఎడమ చేయి కుడి కాలు.
స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా వృక్షాసన పొజిషన్ చేద్దాం. కుడికాలు ఎడంకాల మీద. ఈరోజు క్లాస్ స్టార్టింగ్ వార్మప్స్ కొంచెం మిస్ అయినాయి. అది అంటే నాకు కొంచెం స్టార్ట్ చేయడం లేట్ అయింది కదా, పాత వీడియోలో ఉంటుంది కదా, దాన్ని కంటిన్యూ చేస్తూ ఇవాళ రికార్డ్ అయిన దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. డైరెక్ట్గా ఇక్కడ నుంచి చేసిన ఓకే, నో ప్రాబ్లం. కొత్త వాళ్ళు రియల్గా మరి మొదటి నుంచి కావాలంటే పాత వీడియోస్ ఉన్నాయి కదా, అవి అలానే వస్తుంది సీక్వెన్స్. అసిస్టెంట్ యోగా టీచర్స్ ముందే స్టార్ట్ చేసేస్తారు, టైం దాటిపోతుంటే మళ్ళీ వెయిట్ చేయకుండా, టైం వేస్ట్ అవ్వకుండా. వాళ్ళు మొదలు పెట్టేశారు కాబట్టి అప్పుడు రికార్డ్ చేయలేకపోయాం కదా, అది రాదు ఇంకే కొంచెం. అది మీకు ఏదైనా అర్థం కాలేదంటే ముందు రోజు వీడియోలు చూసుకుంటే కనపడుతుంది ఎంతవరకు అయిపోయింది. ఈరోజు కంటిన్యూ అయ్యేదానికి ముందుది. స్లోలీ రిలాక్స్. గరుడాసనం. కుడికాలు పైన ఉంది కదా, సో కుడి చేయి లోపల కూడా తీసుకోండి ఇట్లా. నమస్కారం. స్లోలీ. ఇప్పుడు ఎడమ కాలు కుడికాలు మీద, సో ఎడమ చేయి లోపల మీద. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా సంతులాసనం చేద్దాం. ఎడమ చేయి పైన కుడికాలు నడిచి. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా చేయండి ఇవి. ఇలా మోకాలు బెండ్ చేయడము, అక్కడ లిగమెంట్స్ బలంగా తయారవుతాయి, ప్లస్ బ్యాలెన్సింగ్ కూడా ఉంటుంది. నటరాజాసన అట్లా పొజిషన్లో ఉండి కూడా మళ్ళీ నార్మల్ అవుతుంది. కుడికాలు పైన ఎడమ కాలు నడిచి. తర్వాత నెమ్మదిగా స్ట్రెచ్. స్లోలీ రిలాక్స్. మలాసన చూ. ఇలా గొంతు కూర్చొని వీలైనంత గ్యాప్ పెట్టేసేసి మోచేతులతోటి మోకాళ్ళని నెడుతూ ఉండాలి. తల స్ట్రైట్, మూలబంధం వేసుకుంటూ ఉండాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా నడుము చేతులు పెట్టి కాళ్ళు పక్కకి. వీలైనంత పక్కకి ఇలా ఎక్స్పాండ్ మ్యాక్సిమం. స్లోలీ రిలాక్స్. హిప్ రీజియన్ కొంచెం లెఫ్ట్ రైట్ టిల్ట్ ఇచ్చాక తర్వాత రొటేషన్ చేయాలి. లెఫ్ట్ రైట్. ఇప్పుడు హిప్ రొటేషన్. రివర్స్. స్లోలీ రిలాక్స్. మంచిని తీసుకొని సూర్య నమస్కారాలు. లలిత గారు స్టార్ట్ చేసేసాను. చేయమంటారండి? చేసేసాను. సూర్య నమస్కారంలో
One Namaskar. Om Mitraya Namaha. 2 Tadasan, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Ravaye Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Suryaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Bhanave Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Khagaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Tushne Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Hiranya Garbhaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Marichaye Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Adityaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana,
8 Parvatasana, 9 Phanimrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Savitri Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanimrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanimrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Arkaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanimrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanimrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. Last one, 1 Namaskar. Om Bhaskaraya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanimrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanimrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. Slowly relax. Relax in Amritasana. 2 చేతులు 2 కాళ్ళు ఫ్రీగా, అరచేతులు ఆకాశాన్ని చూస్తూ శరీరంలోని అవయవములు ఫ్రీగా, రిలాక్స్. ఎక్కడ బిగింపు లేకుండా రిలాక్స్ 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 ఇన్ అమృతాసన్. Slowly relax. రెండు చేతులు 2 కాళ్ళను కదిలించి 2 చేతులు రాపులు చేసుకుని ఆ అరిచేతుల యొక్క నిలబెట్టి కళ్ళు కట్టుకుని అరిచేతులు చూస్తూ కళ్ళు. Slowly relax. కాయకల్ప పొజిషన్. 2 కాళ్ళు క్రాస్తో పెట్టి 2 చేతులు నమస్కార ముద్ర నాభిస్థానం దగ్గర. అశ్విని ముద్ర 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. అశ్విని ముద్రలో తీసుకొస్తాం. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్.
వశిష్ట ప్రాణాయామం 10 సార్లు శ్వాసలు తీసుకుని ఉంటూ 2 చేతులు చిన్ముద్ర పెట్టుకోవాలి. పొట్టలో పూర్తిగా శ్వాసను నింపడం, మళ్ళీ పూర్తిగా శ్వాసను బయటకు పంపించడం. పక్కటెముకలు దగ్గర కండరాలు ఇవన్నీ కూడా బాగా సంకోచించి వ్యాకోచించడం వల్ల మన ప్రాణాయామాలు చేసేటప్పుడు చాలా చాలా కన్వీనియంట్గా ఉంటాయి. ఎక్కడ కూడా కండరాలు బిగు లేకుండా ఫ్రీగా అవుతాయి అన్నమాట. రక్త ప్రసారం బాగా జరిగి ఆ ప్రదేశాలకి ఆ కండర వ్యవస్థలో చాలా చక్కటి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. అది ఇండైరెక్ట్గా ఊపిరితిత్తుల ఎఫిషియన్సీ మీద మంచి ఎఫెక్ట్ ఉంటుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ఎందుకంటే తీసుకున్న శ్వాస ఆక్సిజన్ లెవెల్స్, దాంట్లో శ్వాసలో ఉన్న ఆక్సిజన్ ఊపిరితిత్తుల అడుగు భాగం దాకా వెళ్ళడానికి ఎక్కువ అవకాశం. ఈ వశిష్ట ప్రాణాయామం రోజు 10 నిమిషాల నుంచి పావు గంట పాటు కూడా చేసుకోవచ్చు. మంచి రిలాక్సింగ్గా కూడా ఉంటుంది. యోగా సాధన సమయంలో ఇలా పరిగెట్టుకొని చేయడం వల్ల మామూలు రొటీన్ మనం రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ కూడా శ్వాసను నియంత్రిస్తూ ఉంటాం. శ్వాసల్ని తీసుకోవడం వదలడం అనేది మన కంట్రోల్లో ఉంటుంది. ఎక్కువ నెంబరు శ్వాసను పెంచుకోకుండా శ్వాస లెంత్ పెరగడానికి ఎక్కువ అవకాశం అనమాట. ఏది యోగ సాధన చేసిన వాళ్ళకి. చేయని వాళ్ళకి తెలియదు కదా, కాన్షియస్ ఉండదు, స్పృహ ఉండదు. ఏదో శ్వాసలు తీసుకున్నా వదిలే శ్వాసలు అసలు దాని మీద దృష్టి కూడా ఉండదు. ఎప్పుడైతే దృష్టి పెడతామో ఆటోమేటిక్గా శ్వాసల మీద నియంత్రణ వస్తుంది. నియంత్రణ వచ్చినప్పుడు నిడి పెరుగుతుంది, శ్వాసల సంఖ్య తగ్గుతుంది. మనకి ఎప్పుడైనా కూడా ఆయు ప్రమాణం పెరగాలంటే శ్వాస సంఖ్య తగ్గాలి, శ్వాస నిడివి పెరగాలి. ఇది చిన్నది గుర్తుపెట్టుకుంటే మనం శ్వాసను వేస్ట్ చేయకుండా వాటిని చాలా జాగ్రత్తగా వాడాలి. మనం ఎన్ని శ్వాసలతోటి భూమి మీదకి వచ్చామనేది ముందే డిసైడ్ అయిపోయి ఉంటుంది. అందువల్ల శ్వాసల్ని మనం వేస్ట్ చేస్తే మన ఆయు ప్రమాణం తగ్గిపోతుంది. అదే శ్వాసను తగ్గించుకుంటే మనము మన జన్మని సార్థకత చేసుకోవచ్చు. ఆయు ప్రమాణం పెరగడం వల్ల అసలు మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం, ఏంటి అసలు మన పర్పస్ ఏంటి, లక్ష్యం ఏంటి, మన గమ్యం ఏంటి, ఈ విషయాలన్నీ బోధపడుతూ ఉంటాయి. అప్పటిదాకా ఈ శరీరమే నేను, ఈ ఇంద్రియాలు, ఈ కాళ్ళు చేతులు, మనసు, బుద్ధి, ఈ అహంకారం ఇవే నేను అనుకుంటూ బతుకుతూ ఉంటాను. అవి నేను కాదు, అవి నావి. నేను వేరు. నేను అనేది మన యొక్క చైతన్య స్వరూపమైన శక్తి స్వరూపంలో. అంతేకాని ఆ ఇంద్రియాలు వాటితోటి మమేకం చెందడం వల్ల అవే నేనుగా ఫీల్ అయిపోతూ ఉంటాను. కానీ అది సరైన భావన కాదు. ఆ భావన తొలగాలన్నా కూడా ముందు శ్వాసల మీద నియంత్రణ రావాలి. శ్వాసలు ఎప్పుడైతే మనం జాగ్రత్తగా నెమ్మదిగా దీర్ఘంగా తీసుకోవడం మొదలు పెడతామో ఆటోమేటిక్గా ఆత్మిక భావన పెరిగి అసలు నేను ఎవరిని, నేను ఈ శరీరాన్ని కాదు అని కాదు కాదు అంటూ ఇది నేతి 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 అంటే ఇది కాదు ఇది కాదు అంటూ ప్రతి ఇంద్రియం మీద మన యొక్క తదాత్మ్యం తగ్గిపోతూ ఉంటుంది. ప్రతి ఇంద్రియాన్ని అది నేనుగా ఫీల్ అయిపోతూ ఉంటాం. ఆ నేను అని తగ్గిపోయి అవి నావి అంతే, నేను కాదది అనేది అర్థమవుతుంది. ఆ విధంగా మనకి తెలియకుండా ఎప్పుడైతే శ్వాసల్ని నియంత్రిస్తామో జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటామో సృష్టి రహస్యాలు బోధపడుతూ ఉంటాయి ఆత్మకి. ఎందుకు అంటే ఒరిజినల్గా దానికి తెలిసినవే, కాకపోతే ఈ ఇంద్రియాలు అరిషడ్ వర్గాల వల్ల అది కొంచెం మరుగున పడిపోయి సరైన ఆలోచన చేయలేని స్థితిలో ఉంటుంది. ఈ ప్రాణశక్తిని ఎప్పుడైతే మనం చక్కగా నియంత్రిస్తూ ఉంటామో ఆటోమేటిక్గా అది పాజిటివ్, అంటే చక్కటి మన ఆత్మోన్నతికి ఉపయోగపడుతూ ఉంటుంది. అదే ప్రాణం మామూలు జీవితం గడపడానికి తో పాటు. సో ఈ చిన్నది మనం తెలుసుకోవాలి. తత్వం బోధపడుతుంది. తత్వం అంటుంటాం కదా, అసలు ఏంటి తత్వం ఏంటి అసలు అనేది మనకి అర్థమవుతుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మర్కటాసనం చేద్దాం.
Slowly relax. Other side. Slowly relax. సెకండ్ పొజిషన్ మర్కటాసన్, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఇవన్నీ చేసుకోవచ్చు. దీంట్లో ఎటువంటి అబ్జెక్షన్ లేదు. చేయకూడదు వాళ్ళంటూ మ్యాక్సిమం ఎవరు ఉండరు, అందరు చేసుకోవచ్చు. అవును, ఇందాక సుధారాణి గారు కనెక్ట్ అవ్వలేకపోతున్నానని ఫోన్ చేశారు. నేనేమో మరి చెప్పాను లింక్ మీద ఒకసారి అది క్లిక్ చేసి జాయిన్ అవ్వమని. సుధా గారు క్లాస్లో ఉన్నారా? సుధారాణి గారు రాలేదనుకుంటా. వచ్చారా? ఎలా అండి అది కోడ్ని కాపీ చేశారా? కాపీ చేసి పేస్ట్ చేశారా? అంటే రాత్రి అదంతా చేసింది మేడం పాప. నేను అది ఎందుకు ఓపెన్ అవ్వలేదు, మళ్ళీ పాపని లేపితే కనెక్ట్ చేసేసింది. ఓకే ఓకే. ఎలా ఉంది మేడం? సరిగ్గా లేకపోయినా అలా కనెక్ట్ అవ్వట్లేదు మేడం. నాకు ఫస్ట్ ఇవాళ అలానే వచ్చింది, తర్వాత నెట్ వచ్చాక మళ్ళా వచ్చింది. ఎందువల్ల అంటారు? నెట్ స్లో అయినా కానీ అలానే వచ్చిందండి. అంటే ఏమన్నా క్లాస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అందరికి అలానే వస్తుందా? అందరికీ వస్తుందంటే ఒకసారి యాప్ ఏదైనా ప్రాబ్లం ఉందేమో మరి చూసుకోవాలి. ఒక్కొక్కసారి నాకు జరుగుతుంది, కాకపోతే నా నెట్ మరి ఫాస్ట్ గానే ఉంది, మరి అయినా కూడా ఎక్కువ జరుగుతుంది. నెట్ చూస్తే నెట్ ఉంది మరి అలానే వచ్చే అసలు లైవ్ జాయిన్ అని వస్తుంది రోజు యాప్ టచ్ చేయగానే. వాళ్ళు అలా రాలేదు, లింక్ మీదకి వెళ్ళినా కానీ అలా రాలేదు అసలు. ఓన్లీ టీచ్మెంట్ అని వచ్చేసింది. మళ్ళా కొంచెంసేపు తర్వాత అదే అనుకుంటున్నాను. నాకు అలా ఎప్పుడు కనపడలేదు, కానీ నా వీడియో ఆడియో ఆన్ చేసే ఉంటుంది, కానీ ఆఫ్ లాగా ఉంటుంది. అంటే ఎవరికి కనపడదు, ఎవరికి వినపడదు నేను మాట్లాడేది. అట్లా జరుగుతుంది నాకు ఈ మధ్య చాలా సార్లు జరిగింది. ఎందువల్ల మరి సేతు బంధాసం చేద్దాం. మళ్ళీ నేను క్లాస్ నుంచి బయటికి వెళ్తే ఎగ్జిట్ అయ్యి మళ్ళీ వస్తే అప్పుడు సెట్ అవుతుంది. మేడం మెడ నొప్పి చాలా తక్కువగా ఉంది మేడం, ఉంది కానీ ఇబ్బంది పెట్టేంత కాదు. కాకపోతే కొంచెం కొన్ని పొజిషన్స్ లో అట్లా కొంచెం పెయిన్ అనిపిస్తుంది. మీరు అసలు మెడిటేషన్ ఏమి చేయొద్దు, కొన్ని రోజులు వదిలేసేయండి. ఎందుకంటే ఆల్రెడీ పట్టేసిన వారు ఈ 10 రోజులు ఏం జరిగింది, అక్కడ మీకు పని జరగలేదు అంటే రక్త ప్రసారం సరిగ్గా లేదు అక్కడ ఆ భాగాలకి. అవి కొంచెము నంబుగా అంటే కొంచెము మొద్దు బారినప్పుడు ఎలా ఉంటుంది అలా ఉంటుంది కదా. ఇప్పుడు దాన్ని స్లోగా మనము ప్రతిరోజు స్లోగా ప్యాంపర్ చేస్తూ ఆ కండరాలకి రక్త ప్రసారం అందే విధంగా చేయాలి. అంతేగాని మనం పరిగెట్టుకుని ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. అది కొన్ని భంగిమల్లో మీకు తెలియకుండానే రక్త ప్రసారం అక్కడికి వెళ్తుంది. అది పరిగెట్టుకొని చేసి స్ట్రెయిన్ చేయొద్దు మెడని. ఓకేనా? ఇప్పుడు సేతు బంధాసన వద్దులేయండి, వద్దు చేయొద్దు. చెయ్యండి మేడం, కొన్ని మెడ మీద పడేవి ఎఫెక్ట్ పడేవి చేయండి. ఇప్పుడు ఇది చేసుకోవచ్చు, కందరాసన చేసుకోండి. నెక్స్ట్ చెప్తా ఎస్టికాసన్ అవి చెప్తాను, అవి చేసుకోండి, కంపల్సరీ చేయాలి. ఎస్టికాసన్ ఐడియా ఉందిగా? స్ట్రెచ్చింగ్ టోటల్ కాళ్ళు చేతులు స్ట్రెచ్ చేస్తాం. అవును మేడం. లాస్ట్ లో చెప్తాలేండి. ఇప్పుడు మన ఆసనాలు ఇది లైన్ కదా, పర్వాలేదు. మళ్ళీ నడుముని లిఫ్ట్ చేయి. మీకు ఏదన్నా ఒకవేళ ఈ లోపల రిలాక్స్ అవ్వాలంటే చేసుకుంటుంటారని చెప్పాను, చేసుకోండి. కాళ్ళు బాగా చాపేసి పూర్తి స్థాయిలో స్ట్రెచ్చింగ్ ఇవ్వండి, అంతే. అంతకుమించి మీరు ఏం పెద్ద వీపుకి కొత్తగా చేయాల్సిన పని లేదు ఎక్సర్సైజ్. మనం అంతే కదా, ఒక వస్తువు వాడక ఒక వారం రోజులు పక్కన పెడితేనే దానికి కొంచెం ఆయిల్ వేసి రీహాల్ చేస్తే ఒక సైకిల్ అవ్వచ్చు లేదా ఒక ఏదైనా కదా ఒక వస్తువు టైట్ అయిపోతుంది కదా. అలాగే కండరాలు కూడా అంతే, పట్టేసింది అనుకోండి అవి మళ్ళీ నార్మల్ అవడానికి కొంచెం టైం తీసుకుంటాయి. స్లోలీ రిలాక్స్. సయాటికాకి సంబంధించిన ఎక్సర్సైజ్ చేద్దాం.
ఇవన్నీ చేసుకోవచ్చండి, ఇది పెద్ద ప్రాబ్లం ఉండవు. ఎందుకంటే ఇక్కడెక్కడ మనం మెడగాని భుజాలు లిఫ్ట్ చేసి స్ట్రెయిన్ చేయట్లేదు కదా, నేల మీదే ఉంటాయి కదా. సో తుంటి భాగానికి కాబట్టి చేస్తాను మేడం. చేసుకోండి, ఇబ్బంది లేదు. ఓకే. ఒకటే గుర్తు, భుజాలు మెడని ఫ్రీగా లేపేసేసి చేసేవి మాత్రం కొంచెం ఆపేసేవి. స్లోలీ రిలాక్స్. అదరు వేరే కార్బెట్టి. నేను ఇది ఒక విడితే చూపిస్తున్నాను, ఒకవేళ మీకు ఇవి బాగా ఏదైనా వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సయాటిక్ అవి, బ్యాక్ పెయిన్ ఇలాంటివి, సో మీరు ఎక్కువ సార్లు చేసుకోండి ఇదే. నేను 1 టైమే చూపిస్తున్నాను కదా, 1 టైం చూపించినా 10 టైమ్స్ చూపించినా ఇంకా అదే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వాలి కాబట్టి నేను ఒక దాంతో పరిమితం అవుతున్నా. ప్రాక్టీస్ చేసేవాళ్ళు తప్పనిసరిగా దీన్ని 3-4 విడతలు పెట్టుకోండి. అంటే 3-4 సార్లు చేసుకోవచ్చు ఒకేసారి, ఎట్ ఏ టైం ఒక సెషన్లో చేసుకొని రిపీట్ చేయాలి. రోజులో కనీసం ఒక 3 సార్లైనా చేయండి మళ్ళీ మర్చిపోకుండా. అప్పుడు ఫలితం బాగా కనపడుతుంది వెంటనే, లేకపోతే రిజల్ట్ చాలా తక్కువ ఉంటుంది. చేసేవన్నీ మనకి మీరు గమనించే ఉంటారు, బుక్స్ లో చూసినా, పేపర్స్ లో, లేదా ఎక్కడైనా వీడియోలు యోగా వాళ్ళవి చూసినా ఇంచుమించుగా అన్ని ఇవే ఉంటాయి. కానీ మరి రిజల్ట్ ఎందుకు రావట్లేదు? ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. అంటే చేయవలసిన సాధన చేయకపోవడం. అది అక్కడ మనము క్వాలిటీకి చూసుకోవాలి, ఎంత చేస్తున్నాము ప్రాక్టీస్ అనేది కూడా ఇంపార్టెంట్. ఎన్ని కవర్ చేసాం అనే దానికంటే కూడా ఎంత చేసాం అనేది ఇంపార్టెంట్. మీరు నన్ను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళొద్దు, మీకు ప్రాబ్లం ఉన్నవి గమనించుకొని అవి సెలెక్షన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయాలి. అది నేను జనరల్గా ఓవరాల్గా ఇప్పుడు నా దగ్గర 12-15 మంది ఉంటారు కదా, 15 మందికి సరిపడా అందరికీ అందే విధంగా నేను ప్రతిదీ టచ్ చేయాలి కదా. ఎవరికి ఏది ఉపయోగపడుతుందో వాళ్ళు ఉపయోగించుకోవాలి. సో అందుకోసమని నేను ముందుకెళ్తూ ఉంటా. మీరు నన్ను ఏం పెద్ద ఆదర్శంగా తీసుకోవాల్సిన పని లేదు, మీకున్న ప్రాబ్లం తగ్గట్టు అవి ఎక్కువ చేయండి. నెక్స్ట్ ఇవాళ ఎస్ఐ జాయింట్కి చేద్దాం. సాక్రో ఇలియక్ జాయింట్ అంటే కాలి గజ్జు దగ్గర ఒక ఎముక ఉంటుంది, అక్కడ ఉన్న జాయింట్ కోసం కుడి కాలుని పక్కకి ఇట్లా పడుకోబెట్టేయాలి. ముందు చిన్ముద్ర పెట్టుకోండి 2 చేతులు. చిన్ముద్ర వల్ల ఉపయోగం ఏంటంటే ఏకాగ్రత. మనం చేస్తున్న వ్యాయామం పట్ల ఒక రకమైన దృష్టి ఇంకా అటు ఇటు వెళ్ళిపోకుండా కాన్సన్ట్రేషన్గా చేయడానికి ఉపయోగపడతాయి ముద్రల మీద, అందుకోసం పెడతాను. కాళ్ళు మ్యాక్సిమం స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేశాక ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూ బాస్పట్లు వేస్తూ ఎడమ కాలు తొడ దగ్గరికి తీసుకొచ్చేయాలి మ్యాక్సిమం. ఆ తర్వాత మళ్ళీ మోకాలు నిలబెట్టాలి. ఇప్పటికి 2 సార్లు చేసాం, ఇంకొక 2 సార్లు చేయండి. సమస్య ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ పెట్టుకోండి. అది తొడ భాగాలు, తుంటి భాగము, కాలి గజ్జలు, ఈ ప్రదేశాలు సెన్సిటివ్గా ఉన్న వాళ్ళు ఎక్కువ సార్లు చేసుకోవాలి. లేడీస్కి ఎక్కువ ప్రాబ్లం ఇవే వస్తూ ఉంటాయి. మెయిన్ డేట్కి ముందు, డేట్ టైంలో ఈ సమస్యలు కనపడుతూ ఉంటాయి. సో ఇవి రెగ్యులర్గా చేస్తూ ఉంటే అసలు చాలా వరకు తగ్గిపోతాయి అలాంటి ప్రభావం ఏవైనా ప్రాబ్లమ్స్. రివర్స్ చేయండి. ఇప్పుడు కాలు మోకాలు మడిచి మళ్ళీ పడుకోబెట్టి మ్యాక్సిమం పక్కకి స్ట్రెచ్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఇలా కాలు మెడలు వాటంగా తీసుకురావాలి. ఎక్కడా కూడా నేల నుంచి కొంచెం కూడా పైకి లేక కాలు నేలకు టచ్ అవుతానే జరుగుతుంది ఇదంతా. ఎందుకంటే అసలు ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కాళ్ళు లేపితే కొద్దిగా సమస్య పరిష్కారం అవ్వదు కదా. స్లోలీ లాస్ట్ 1 more time. రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలుతో చేద్దాము. మీరు చేసేది కనపడుతుందా? కాలు కట్ అవుతుందా చివరికి వెళ్ళినప్పుడు? మేడం కానీ ఏదన్నా కవర్ కాకపోతే నాకు చెప్తే నేను అడ్జస్ట్ చేస్తాను స్క్రీన్. మొత్తం కనిపిస్తుంది మేడం బాగా. ఇది ఎంత ఎక్కువ మ్యాక్సిమం చేసుకోండి, బ్యాక్ పెయిన్ కూడా రాకుండా ఉంటుంది. బ్యాక్ పెయిన్ రావడానికి కూడా మెయిన్ కారణం
ఇక్కడ మూలాధార చక్రం అంటే మన యానస్ పార్ట్కి జస్ట్ పైన ఒక చక్రం మూలాధార చక్రం ఉంది. అది సరిగ్గా ఆరోగ్యంగా లేనప్పుడు కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. సరైన ప్రాణశక్తి సరిగ్గా వెన్నుపూసలో కూడా సెటిల్ ఉంటుంది, సెటిల్ ఎనర్జీ. ఆ ఎనర్జీ మనం పాస్ చేసే విధంగా చూసుకోవాలి. సో మూలాధారం యాక్టివ్గా ఉండాలంటే ఏం చేయాలి? మలాసనం చేసుకోవాలి. ప్రతిరోజు మలాసనం, మూలబంధం వేస్తూ, అశ్విని ముద్రలు వేసుకుంటూ ఇలా ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మూలాధారం చాలా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మూలాధారం ఆరోగ్యంగా ఉంటే ఫిజికల్ హెల్త్ ఫస్ట్, ఏ హెల్త్ ఉన్నా లేకపోయినా ముందు ఫిజికల్ హెల్త్ చాలా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మానసిక లెవెల్లో ఆటోమేటిక్గా అసలు మనం కరెక్షన్ ముందే జరిగిద్ది, అక్కడ అది జరిగిద్ది, ఫిజికల్ హెల్త్ కూడా వచ్చేస్తుంది. ప్రాణాయామాల ద్వారా మన మెంటల్ హెల్త్ కూడా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాక పవన్ ముక్తాసనం చేద్దాం. ఒక కాలుతోటి సింగిల్ లెగ్, రైట్ లెగ్ ఫోల్డ్ ప్రెస్. ఇక్కడే ఆగిపోండి నడుము నొప్పులు ఉన్నవాళ్ళు. ఏ సమస్యలు లేవనుకుంటే తలను లేపి ముక్కుని మొఖాలకు తగిలించాం. Slowly relax. Left leg up. Fold, press, touch. Slowly relax. నెమ్మదిగా. ఇంకొకటి నడుమైపుకి మనం చేసేవాళ్ళం కదా, కాలు మడిచి కొంచెం తొడభాగం దగ్గర ఈ కుడి కాలు యొక్క మడం పెట్టండి, పెట్టి ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తూ తుంటి దగ్గర ఈ బ్యాక్ పార్ట్లో ఉన్న లోయర్ బ్యాక్లో కూడా గమనించండి ప్రెషర్ ఎలా వస్తుందో. ఈ విధంగా ఇప్పుడు కుడి కాలు మీద ఎడమ కాలు, కుడి కాలు మోకాలు అంటే కడు భాగము మోకాలు కిందగా ఆ భాగంలో పెట్టి ప్రెస్ చేస్తున్నాం. స్లోలీ ఈ విధంగా చేసుకుంటే ఇక్కడ ఎక్కడైనా నొప్పులు ఉన్న లోయర్ బ్యాక్లో చక్కగా మంచి రిలీఫ్. ఇప్పుడు ఏకపాద ఉత్తానాసనం, పొత్తి కడుపు తగ్గడానికి ఈ ఆసనం చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. పాదము మన వైపు ఉండాలి, ఫ్రీగా పడేయకుండా. కాఫ్ మజిల్ ఆరోగ్యంగా ఉంటుంది. ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్ రెండు చేస్తూ ఉండాలి. కాఫ్ మజిల్ అంటే ఇట్లా సాగదీస్తున్నట్టుగా ఎక్స్టెన్షన్ ఇస్తాం కదా, మళ్ళీ రిలాక్స్ చేస్తాం, మళ్ళీ ఆసన స్థితిలో ఉన్నప్పుడు మనం కదిలించాల్సిన పని లేదు. రిలాక్స్ అయినప్పుడు ఆటోమేటిక్ రక్త ప్రసారం బాగా జరుగుతుంది ఆ ప్రదేశానికి, మరి ముఖ్యంగా పిక్క భాగాలు. ఎప్పుడు పాదాన్ని మన వైపు పెట్టుకున్నప్పుడు ఇలా పడేస్తే ఉపయోగం ఉంది, ఇలా పెట్టాలి. స్లోలీ రిలాక్స్. మీరే గమనించుకోవచ్చు పాదాన్ని ఇలా పెట్టినప్పుడు ఎలా ఉంది, ఇలా పెట్టేసినప్పుడు ఎలా ఉంది. మనకి టైట్గా చేసి మన వైపు పెడితే పిరుదుల దాకా టైట్నెస్ వస్తుంది. తుంటి అదే పిరుదులు బ్యాక్ అదేంటి పిక్క భాగము తొడ పిరుదులు లైను, ఆ కండరం అంతా బార్ లైన్ అంతా కూడా టైట్నెస్ వస్తుంది. స్లోలీ రిలాక్స్ చేసినప్పుడు రక్త ప్రసారం వెంటనే వెళ్ళిపోతుంది అక్కడికి. ఆ విధంగా కూడా వెరికోస్ వెయిన్స్ ఇలాంటివన్నీ కూడా రిపీట్ అవ్వకుండా చాలా వరకు కంట్రోల్లో ఉంచుకోవచ్చు వాటన్నిటి ఆ సమస్యలు. అసలు రాని వాళ్ళకి ఫ్యూచర్లో రాకుండా ఉంటాయి. సో ఇలా చిన్నవే చేసేవి టెక్నిక్ అవే చేస్తున్నప్పుడు కొంచెం స్మార్ట్గా చేయడం కనుక మనం అలవాటు చేసుకుంటే న్యాచురల్గా వచ్చేస్తుంది. మళ్ళీ అప్పుడు గుర్తుపెట్టుకొని ఇలా చేయాలా అని అనుకోకుండా పర్ఫెక్ట్గానే ఒక వారం రోజులు కానీ ప్రాక్టీస్ చేస్తే మత్స్యాసనం ఇది కూడా వద్దు, ప్రస్తుతానికి చేయొద్దు నడినెప్పులు. స్లోలీ రిలాక్స్. ఇది యష్టికాసనం అంటే రెండు చేతులు బాగా వెనక్కి చాపి
ఇట్లా స్ట్రెచ్ చేయడం. పాదాలనేమో ముందు వైపుకి స్ట్రెచ్ చేసాం, ముందు వైపుకి ఇట్లా సాగదీసి. గమనించండి, నడుము దగ్గర వీపు దగ్గర లైట్ ప్రెషర్ వస్తుంది. భుజాలు లిఫ్ట్ చేయలేదు, సో మెడ స్ట్రెయిన్ అయ్యే అవకాశాలే ఉండవు. కానీ మంచి ఎక్సర్సైజ్ మనకి బాగుంటుంది. ఈ విధంగా రోజు ఒక 5-10 నిమిషాల పాటు దీన్ని ప్రాక్టీస్ చేయండి. వీపు నొప్పులు, మెడ నొప్పులు ఉన్నవాళ్ళు, లేదా ఇట్లా ఆసనాలు చేసిన వెంటనే స్ట్రెయిన్ అయిపోయినప్పుడు రిలాక్స్ అవ్వడానికి అద్భుతమైన ఆసనం ఇది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు నౌకాసనం చేసి తర్వాత బాలరోధం చేద్దాం. బాలరోధన ఒక 2-3 విడతలు చేద్దాం. పట్టు తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుంది. నౌకాసనం పైపట్టు తగ్గడానికి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా బాలరోధన. కాళ్ళు కూడా రొటేషన్ చేసుకోవచ్చు కావాలని. ఏకపాద వృత్తాసనం అది చేసి ఇట్లా బాలరోధన. ఈ ఒక్క వెళ్ళకిలో పడుకున్న ఆసనాలే 1 అవర్ పాటు కూడా చేసుకోవచ్చు. అట్లా టైం లిమిట్ అనేది ఏం లేదు, మనం చేసుకునే దాన్ని బట్టి. స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్ చేస్తూ కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వాలి. స్లోలీ రిలాక్స్. సెకండ్ టైం చేద్దాం. ఇవేవి కూడా మెడ నొప్పులు ఉన్నవాళ్ళు చేయొద్దు. స్లోలీ రిలాక్స్. చక్కగా ఈ టైంలో కూడా అబ్జర్వ్ చేస్తూ కండరాలు ఎక్కడెక్కడ స్ట్రెయిన్ ఈ పర్టికులర్ ఇది చేశాక ఈ సాధన అబ్జర్వ్ చేస్తూ ఉండు. ఆ మనోనేత్రం అక్కడికి పంపిస్తూ ఉంటే ఆ భాగానికి రక్త ప్రసారం బాగా జరుగుతుంది. రక్త ప్రసారం బాగా జరిగినప్పుడు అనవసరమైన ఫ్యాట్ ఫార్మేషన్ ఫామ్ కాకుండా ఉంటుంది. ఆ కండరాల దగ్గర కండరాలు టైట్గా ఆరోగ్యంగా ఉంటాయి. అప్పుడు ఫ్యాట్ ఫార్మేషన్ ఉండదు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా లేచి లేదా అనంత పద్మనాభాసనం పెట్టుకోవచ్చు. ఇవాళకి మాకు సిట్టింగ్ నిన్న మిస్ అయ్యాం కదా, సిట్టింగ్ సరిగ్గా చేయలేదు. సో లేచి ముందు మధ్యలాసన అధోముఖ శ్వానాసనం చేసినప్పుడు రెండు చేతులు భుజాల మధ్య అయితే ఎంత గ్యాప్ ఉందో అంత చూసుకోండి, సెట్ చేసుకోండి. నడుం భాగాన్ని లోపలికి ప్రెస్ చేసి తలం పైకి చూస్తూ మధ్యలాసనం. శ్వాస తీసుకుని కొద్దిసేపు ఉంచండి. శ్వాస తీసుకుని శ్వాస వదిలేస్తూ వీపు భాగాన్ని ఆర్చ్ లాగా చేసి గడ్డాన్ని ఛాతి కాంచి నాభిస్థానాన్ని చూస్తున్నట్లుగా అధోముఖ శ్వానాసనం అంటాం దీన్ని. ఇట్లా ఈ రెండు చేస్తూ ఉండాలి ఆల్టర్నేట్ గా. ఒకసారి శ్వాస తీసుకుంటూ పైకి చూస్తాము, శ్వాస వదిలేస్తున్నప్పుడు తల గడ్డాన్ని ఛాతి కాంచాలి. థైరాయిడ్కి, నడుము నొప్పులకి, వెన్నుపూస బాగా స్ట్రెచ్చింగ్కి చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా టెయిల్ బోన్ సమస్య ఉన్న వాళ్ళు అందరూ చేసుకోవచ్చు. ఇది ఎవరైనా చేయొచ్చు. గైనిక్ ప్రాబ్లమ్స్ మెయిన్ మీరు గమనిస్తే పొత్తి కడుపు దగ్గర కూడా చక్కటి స్ట్రెచ్చింగ్ వస్తుంది.
ఆ భాగాలకు కూడా మంచి వ్యాయామం జరుగుతుంది ఇట్లా రోజు చేయడం వల్ల. ఎంత సింపుల్ గా ఉంటుందో చూడడానికి, చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది, అంత ఎఫెక్టివ్. ప్రతి వాళ్ళు ప్రతిరోజు చేయాలి. లేడీస్ కి చాలా చాలా ఇంపార్టెంట్ ఆసనాల్లో మలాసన్ ఒకటి, ఈ మార్జాలాసన్, అధోముఖ శ్వానాసన్, మళ్ళీ సూర్య నమస్కారాలు చేస్తున్న పర్వతాసన్, చాలా ఇంపార్టెంట్ ఆసనాలు ఇవన్నీ. కూర్చొని చేసే వాటిల్లో బటర్ఫ్లై, వక్రాసన్, వెలకిలో పడుకునే దాంట్లో మర్కటాసన్, మర్కటాసన్ 3 భంగిమలు చేస్తున్నాం కదా అది. ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆసనాలు. మళ్ళీ బోర్లా పడుకున్నప్పుడు మళ్ళీ భుజంగాసనం ఒకటి, ఇవి కూడా చాలా చాలా యూజ్ అవుతాయి. ఇట్లా మీరు రోజు 10 నిమిషాలు చేసుకోవచ్చు ఇదే ఆసనం. తర్వాత ఇప్పుడు బోర్లా పడుకొని ఓకే సెకండ్ పొజిషన్ ఉంది కదా, ఇది కూడా చేద్దాం. చేయలేని వాళ్ళు ఈ ఫస్ట్ పొజిషన్ కంటిన్యూ చేస్తూ ఉండండి. మార్జాలాసన్లో సెకండ్ పొజిషన్, ఎడమ చేయి చాపాము, కుడికాలు చాపాము, స్ట్రైట్గా తీసుకోండి, తల ఎదురుగా చూస్తూ ఉండాలి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడి చేయి చాపి ఎడమ కాలు ఆల్టర్నేట్గా, ఏ చేయితో తీసుకున్నామో వేరే కాలు తీసుకోవాలి, తల ఎదురుగా చూస్తూ స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 చేతులు ఛాతీ పక్కుగా, భుజంగాసన్ పొజిషన్. డీప్ బ్రీతింగ్, లిఫ్ట్, భుజాలు వెనక్కి నెడుతూ చేతులు 45 degrees మాత్రమే లిఫ్ట్ చేయాలి, అంతకుమించి ఎక్కువ స్ట్రెచ్ చేయాలి, తల ఎదురుగా చూస్తూ. ఇవన్నీ కూడా వెన్నుపూస మీద చాలా రోల్ ప్లే చేస్తాయి. ఒక్కొక్క భంగిమ ఒక్కొక్క వెన్నుపూసలో కొన్ని డిస్క్లకి బాగా యూజ్ అవుతాయి. మీకు ఏది బాగా సౌకర్యంగా ఉందో గమనించుకొని అది ఎక్కువ చేసుకోవాలి. 7-8 రకాలు చెప్తున్నాను కదా భుజంగాసనం. 2 చేతులు గడ్డం దగ్గర పెట్టి శ్వాస తీసుకుంటూ లిఫ్ట్. ఏ సమస్య లేని వాళ్ళు అన్ని చేసేయండి, అప్పుడు అన్ని డైరెక్షన్స్ లో వెన్నుపూస ప్రతిరోజు కూడా వ్యాయామం జరుగుతుంది. కొంతమందికి ఆల్రెడీ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళకి ఏది కన్వీనియంట్ ఉంటుందో అది చూసుకుని చేసుకోండి. డీప్ బ్రీతింగ్, లిఫ్ట్. సర్పాసన్ అంటాం దీన్ని. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 చేతులు వీపు వెనకాల మణికట్టు దగ్గర పట్టుకొని పిడికిలు బిగించి డీప్ బ్రీతింగ్, లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మోచేతులు కూడా నేల మీద ఛాతీకి వైపులో పెట్టి డీప్ బ్రీతింగ్, లిఫ్ట్. టైల్ బోన్ సమస్య ఉంది ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఎక్కువగా ఇదే ఎక్కువ చేసుకోవాలి భుజంగాసనం. ప్రాబ్లం కొంచెం రెక్టిఫై అయిందా కంటే నొప్పులు తగ్గి ఆ సీరియస్నెస్, ఆ టైల్ బోన్ సమస్య ఎక్కువగా ఉన్నంత వరకు ఇదే పెట్టుకోవాలి, ఇంక వేరే వదిలేసేయండి వాళ్ళు. స్లోలీ రిలాక్స్. తిరిగే భుజంగాసనం. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కటి భంగిమ చూసుకొని మీ సెలెక్షన్ ఉండాలి. అందరికి ఒకటే మంది ఉండదు కదా, అలాగే అందరికి ఒకే ఆసనాలు ఉండవు. కొంతమందికి ఒక ఆసనం అమృతం లాంటిదైతే ఇంకొంతమందికి అది విషంతో సమానం అవ్వచ్చు. అందుకని మనకి ఏవైతే అనుకూలంగా ఉన్నాయో ఆ ఆసనాలు మాత్రమే పెట్టుకోవాలి, మిగతా వాటిని వదిలేయాలి. ఆరోగ్యానికి మంచిది కదా అని చెప్పారు కదా అని మన ఆరోగ్య సమస్యల్ని దృష్టిలో పెట్టుకోకుండా సాధన చేయకూడదు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా శలభాసనం చేద్దాం. పిడికిలు బిగించి కాలి గజ్జల దగ్గర పెట్టి స్లోలీ లెఫ్ట్ లెగ్. ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి కొంచెం రిస్క్తో కూడుకున్న వ్యవహారం. ప్రాణాయామాలు అవి అయితే ఐడియా ఉంటుంది కూడా చేసేస్తాం. రైట్ లెగ్ అప్,
మళ్ళీ మళ్ళీ స్ట్రెచ్ చేయడానికి కారణం నేను కూడా, మీరు ఆన్లైన్ నా ఎదురుగా లేరు, సో మీరేం చేస్తున్నారో నేను గమనించలేని పరిస్థితి. రిస్క్ తీసుకోకుండా ఆసనాలు తేలిగ్గా వెళ్ళండి. ఇలా నిలబెట్టలేని వాళ్ళు ఇలా ఒక కాల్ని నిలబెట్టి దీని సపోర్ట్ తోటి ఇట్లా ఈ కాల్ని ఇలా స్ట్రైట్ చేయండి. ఇప్పుడు నాభిస్థానం పక్కకి తొలగి సోలార్ ప్లెక్సస్ డిస్ప్లేస్మెంట్ అయిన వాళ్ళు ఇట్లా పెట్టుకోండి. ఇదే శలభాసనం. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఎడమ చెయ్యి వీప్ మీద, కుడి చెయ్యి ముందుకు చాపాము, కుడి చెయ్యి ఎడమ కాలు లిఫ్ట్. ఇందాక మోకాళ్ళ మీద నిలబడి చేసాం కదా, అలాగనే ఉంటుంది ఇది కూడా. స్లోలీ రిలాక్స్. ఇవన్నీ కూడా చాలా చాలా మంచివి. ఊపిరితిత్తులు బాగా ఓపెన్ అప్ అవుతాయి. లెఫ్ట్ లెగ్, అది కుడి కాలు ఎడమ చెయ్యి. స్లోలీ రిలాక్స్. రిలాక్స్ అయినప్పుడు కూడా కాసేపు అక్కడ కొంచెం సేపు ఉండండి, 5 seconds. డీప్ బ్రీతింగ్, లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. ధనురాసనం చేద్దాం. ఇలా పొజిషన్లో ఉండిపోండి. మోకాళ్ళ నొప్పులు, సయాటికా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఈ భంగిమలో ఉండండి. సోలార్ ప్లెక్సస్ డిస్ప్లేస్మెంట్ వాళ్ళు కూడా చేయగలిగిన వాళ్ళు, నడుము నొప్పి వాళ్ళు కూడా ఇట్లా ఉండిపోండి. చేయగలిగిన వాళ్ళు పొజిషన్, స్లోలీ శ్వాస తీసుకుంటూ లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. బరువు తగ్గాల్సిన వాళ్ళు చెప్పాను కదా, ధనురాసనంలోకి వచ్చి ఇలా స్వింగ్ చేయాలి. ఇలా పక్కలకి ఇటు ఇటు. ఇవన్నీ కూడా బాగా హెల్ప్ అవుతాయి వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళకి. సో స్లోలీ రిలాక్స్. వెలకిలా అదే బోర్లోనే పడుకొని మకరాసనంలో శ్వాసలు తీసుకుంటూ ఉండండి, ఒక 10 శ్వాసలు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా లేచి కూర్చోండి. సింహక్రియ న్యూరోమస్కులర్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేద్దాం. ముందు రిలాక్స్ అవ్వండి, కాసేపు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా రిలాక్స్ అయితే ఇప్పటిదాకా ఆసనాల ద్వారా ఏదైనా అలసట ఉంటే అదంతా కూడా క్లియర్ అయిపోతుంది. ప్రాణాయామాలు చేసేటప్పుడు శరీరము చాలా సాధారణ స్థితిలో ప్రశాంతంగా అలసట లేకుండా ఉండాలి, అప్పుడే ప్రాణాయామం బాగా కుదురుతుంది. స్టార్ట్ చేద్దాం. సింహక్రియ స్టార్ట్. పొజిషన్, 2 చేతులు బోర్లా కాలు తొడల మీద. తర్వాత భుజాలు లిఫ్ట్ చేసి నాలుకను బయటికి చాపి 21 times సుమారుగా. ఆ తర్వాత ఈ నాలుక టిప్ని పైన తాలుకి నోటి కుహరానికి ఆనిచ్చేసి అక్కడ ఒక 21 times. ఆ తర్వాత శ్వాసను లోపలట్టి పెట్టి కాసేపు ఉండిపోయి మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు శ్వాసను బయటకు. ఇది ఒక ప్రక్రియ.
బ్రీత్ అవుట్. నెమ్మదిగా శ్వాసను వదిలేసాక కాసేపు ధ్యాన ముద్రలో ఉండండి, అబ్జర్వ్ చేయండి. శరీరం సాధారణ స్థితికి వచ్చాక న్యూరోమస్కులర్ బ్రీతింగ్. Deep breathe in, double breathe out, relax. Basrika. Clavicle breathing. రెండు చేతులు వీపు వెనకాల పెట్టి ఉత్తాన మండుకాసన పొజిషన్ లాగా ఈ దీంట్లో కూడా ఒక 10 నుంచి 20 శ్వాసలు. నెమ్మదిగా రెండు చేతులు పక్కటెముకల దగ్గర చివరి భాగం దగ్గర ఇక్కడ పెట్టేసి డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్ ఉంది అన్నమాట. ఇంకా వీలైతే ఛాతీ పక్కన కూడా పెట్టేసేసి ఈ విధంగా కూడా శ్వాసలు తీసుకొని ఒక 10-20 తర్వాత రిలాక్స్. ఇలా అన్ని భంగిమల్లో చేయడం వల్ల లంగ్స్ కి మ్యాక్సిమం బ్రీతింగ్ వార్మప్ జరుగుతుంది. ఏ విధంగా అయితే నివురు కప్పి నిప్పుకి ఒక మంట రాజేయాలి కదా, అలాగే స్తబ్దంగా ఉన్న ఊపిరితిత్తులు ముందు ఓపెన్ అప్ అయినప్పుడు ప్రాణాయామాలు చేసినప్పుడు చక్కటి ఫలితం ఉంటుంది అన్నమాట. అందుకోసమని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అన్నీ చేస్తాము. ఇవి చేశాకే ప్రాణాయామాలకి వెళ్ళాలి, అప్పుడు మంచి రిజల్ట్ వస్తుంది. మరి డైరెక్ట్ ప్రాణాయామాలకు కూర్చుంటే అంత పెద్ద యూజ్ ఉండదు. ఎందుకు, అవి కుప్పలాగా ఊపిరితిత్తులు అలా పడిపోయి ఉంటాయి రెస్ట్లో, వాటికి ఏమి వార్మప్ ఇవ్వలేదు. ప్రాణాయామాలు చేస్తాము, అడుగు భాగం దాకా వెళ్తేనే కదా లాభం. మనం తీసుకున్న శ్వాస ఊపిరితిత్తులు అడుగు భాగం దాకా వెళ్ళాలి,
అలా వెళ్ళకుండా పైన శ్వాసలు నడిపితే యూజ్ ఉండదు పెద్ద. సో సైంటిఫిక్గా ఇది కొంచెం మీరు ఆలోచన చేస్తే కన్ఫ్యూజన్ ఉండదు. ఎటువంటి పరిస్థితుల్లో మర్చిపోకుండా ముందు వార్మప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేశాక ప్రాణాయామాలకు వెళ్తారు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఒక్కసారి సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ కాళ్ళకు సంబంధించి చేసి ఆ తర్వాత ప్రాణాయామాలకు వెళ్ళిపోదాం. మధ్యలో సిట్టింగ్ ఏమైనా ఉంటే 1-2 ఆసనాలు కూడా చేసుకుని ముందు ఇప్పుడు ఆల్రెడీ ఈ పొజిషన్లోనే ఉన్నాను కాబట్టి హ్యాండ్కి సంబంధించి చేద్దాం. ఎలా అయినా చేయొచ్చు సీక్వెన్స్, ముందు హ్యాండ్స్ తర్వాత కాళ్ళవి, లేదా ముందు కాళ్ళవి తర్వాత హ్యాండ్స్, అది మన కన్వీనియంట్. చేతి వేళ్ళకి అన్ని డైరెక్షన్స్లో, ఇప్పుడు చేతులు బోర్లో పెట్టాను కదా, అరిచేతులు బోర్లాగా ఉన్నాయి. ఈ భంగిమలో ఒక 10 ఫింగర్స్ ఎక్సర్సైజ్. ఇప్పుడు అరిచేతుల్ని బయట వైపు పెట్టి ఫేసింగ్ అటువైపు చూస్తున్నట్టుగా, ఇక్కడ కూడా ఒక 10 పై వైపు ఆకాశాన్ని చూస్తున్నట్టుగా. ఎదురుగా చూస్తూ 2 అరిచేతులు లోపల వైపు పెట్టి స్లోలీ రిలాక్స్. ఫింగర్ జాయింట్స్ పంజాలాగా పూర్తిగా ఫోల్డ్ చేయం. ఇలా ఫోల్డ్ చేస్తే ఫింగర్స్కి ఎక్కడ కూడా ఏమి మనం ఎక్సర్సైజ్ జరగదు. ఇలా పంజాలాగా పెట్టి జస్ట్ ఫోల్డ్ చేసేలాగా ఫింగర్స్ని మళ్ళీ అలా రిలీజ్ చేయాలి. ఇవన్నీ కూడా భుజాలకు చాలా చాలా బాగా పనికొస్తాయి. భుజాలు మెడ నొప్పులు ఇవి పట్టేసిన వాళ్ళు ఇవి రెగ్యులర్గా చేయాలి. అది కష్టం అనిపించిద్ది అయినా చేయాలి. రివర్స్. భుజాలకి శ్వాస తీసుకుంటూ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ తీసుకొని బ్రీత్ అవుట్ చేస్తూ పక్కలకి. ఇవాళ టెన్నిస్ ఎల్బోకి సంబంధించినవి కూడా చేద్దాము. ఇంకా వేరే భుజాలకు సంబంధించి మెడకి వీపుకి సంబంధించినవి కూడా ఇంకొంచెం వేరే సూక్ష్మ వ్యాయామాలు చేద్దాం. భుజాలు గుండ్రంగా, రివర్స్, మణికట్టు దగ్గర పట్టుకోండి, స్ట్రెచ్ చేయండి. లెఫ్ట్ ఇవి చేసుకోవచ్చు. వీపు నొప్పులు, మెడ నొప్పులు, భుజాల నొప్పులు ఉన్న వాళ్ళు ఇవి చేసుకోవచ్చు. ఇలా 1 2 3 4 సెట్ లాగా ఓన్లీ 1 2 3 4. స్లోలీ రిలాక్స్. తర్వాత 2 చేతులు ఇంటర్లాక్ చేసి ముచ్చని గుంట దగ్గర పెట్టి తల వెనకాల ప్రెస్సింగ్. మళ్ళీ ఇట్లా మోచేతులు 2 తీసుకొచ్చి ఇట్లా అనాలి. ఇది కూడా బాగుంటుంది వీపు నొప్పులు, భుజాల నొప్పులు వాళ్ళకి. ఈ ఎక్సర్సైజ్ కూడా చాలా బాగా పనికొస్తుంది. శ్వాస వదిలేసి ఇక్కడ ఉండాలి కాసేపు. మళ్ళీ శ్వాస తీసుకుంటూ వెనక్కి. స్లోలీ రిలాక్స్. నుదురు, కుడి కణతో ఎడమ కణతో భుజాలు రొటేషన్ చేద్దాం. 2 చేతులు కాలు తొడల మీద పెట్టాలి. ఆ తర్వాత భుజాలు లిఫ్ట్ చేసి టోటల్ ఒక రౌండ్ ఇలా తిరగాలి. బ్యాక్ మళ్ళీ ఫార్వర్డ్ ఆపోజిట్ డైరెక్షన్ లో కూడా చేయాలి. రివర్స్. చేతులు కదలొచ్చు. ఇవి తొడల మీద పెట్టిన అరిచేతులు ఇవి కదలొచ్చు. ఇవి ఇలానే ఫిక్స్డ్ గా ఉండాలని ఏం లేదు. ఈ షోల్డర్ ప్లేట్, ఈ బ్యాక్ పార్ట్ అంతా ఇక్కడ స్కాప్యులా ఉంటుంది, ఇక్కడ ఏమోక ట్రయాంగిల్ షేప్ లో అదంతా కూడా మూమెంట్ రావాలి. స్లోలీ రిలాక్స్. తర్వాత ఇప్పుడు పిడికిలు బిగించి ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి భుజాల దగ్గర నుంచి మెడ వరకు ఈ భాగాలకి బాగా వస్తాయి. ఇప్పుడు చేయబోయేవన్నీ శ్వాస తీసుకొని పిడికిలు బిగించేసేసి
శ్వాస తీసుకుంటేనే ముందుకు వెళ్ళండి. ఎలా వెళ్ళాలంటే ఇలా వెళ్ళిపోకూడదు, ఫ్రీగా టైట్గా వెళ్ళాలి. అంటే అటు నుంచి ఇంకెవరు మన చేతుల్ని ఇటు బాగా నెట్టేస్తున్నట్టు, మనమేమో ఆ ఫోర్స్ని అధిగమించి ఇంకా ముందుకు ఇలా నెడుతున్నట్లు, ఆ ఫీలింగ్ తోటి మనము బలవంతంగా ఇలా వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ చేతుల్లోంచి మొత్తం మెడ ఇక్కడ కండరాలన్నిటికీ కూడా చక్కటి రక్త ప్రసారం బాగా జరుగుతుంది. అక్కడ మనం ఆ ఫోర్స్ ఇవ్వడం, ఆ టైట్నెస్ వల్ల. మళ్ళీ అక్కడ రిలీజ్ చేయండి, పిడికిలు వదిలేసేయండి, మళ్ళీ టైట్ చేసుకోండి. టైట్ చేసి శ్వాస తీసుకుంటూనే ఇలా రండి. అప్పుడు పాజిటివ్ లోపల శ్వాస కొంచెం ప్రెషర్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ గొంతులోకి వెనకాల భాగంలోకి శ్వాస పాజిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల కూడా తొందరగా హీల్ అవుతుంది. అందుకే శ్వాస మీద దృష్టి పెడుతూ చేయండి అని చెప్పేది. ఎక్కడికక్కడ రిలీజ్ చేయండి. మళ్ళీ అక్కడి నుంచి వేరే వైపు వస్తున్నప్పుడు మళ్ళీ శ్వాస నింపుకుంటూ వచ్చేయండి, అంతే. రిలాక్స్. మళ్ళీ ఇటు పక్కకి, ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఇటు పక్కకి ఇది ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ కనుక మనం ఇలా స్ట్రెచ్ చేసినట్టుగా పక్కకి వెళ్ళాలి. ఇక్కడ పిడికిలు రిలీజ్ చేసేసేయండి. మళ్ళీ శ్వాస నింపుతూ మళ్ళీ ఛాతీ దగ్గరికి 2 చేతులు తీసుకొచ్చి కలపండి. మళ్ళీ రిలాక్స్ అగైన్. మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఇట్లా పనిగట్టుకొని స్లోగా వెళ్ళాలి. మళ్ళీ రిలీజ్. మళ్ళీ స్లోగా శ్వాస తీసుకుంటూ ఎదురుగా వస్తాం. దీన్నే మళ్ళీ పైకి కూడా, పైకి వెళ్ళిపోయి అక్కడ రిలీజ్ చేసి మళ్ళీ శ్వాస తీసుకుంటూ, నిజంగా మాట్లాడితే శ్వాస తీసుకుంటూ కిందకు వచ్చేయచ్చు. చాలా మంది మామూలుగా మన బస్రికలు ఏం చేస్తాం, శ్వాస వదిలేసాం. కానీ ఇక్కడ ఎక్సర్సైజ్లు ఏం చేస్తున్నాం, శ్వాస తీసుకున్నాం, రిలీజ్. మళ్ళీ పిడికిలు బిగించి మళ్ళీ శ్వాసను తీసుకుంటూనే కిందకు వచ్చేయండి. మళ్ళీ ఇక్కడ రిలీజ్ అయిపోయింది. మళ్ళీ టైట్ చేసుకోండి. శ్వాస తీసుకుంటూ పైకి వెళ్ళండి. రిలాక్స్. ఈ విధంగా ఎక్కువ చేసుకోండి, ఎక్కువ విడతలు ఎక్కువ సార్లు చేయండి. అంటే ఒక 10 పెట్టుకోవచ్చు, 10 ఈజీగా చేయొచ్చు. స్లోలీ రిలాక్స్. మళ్ళీ ఇప్పుడు టెన్నిస్ ఎల్బోకి సంబంధించి చేద్దాం. టెన్నిస్ ఎల్బోది వచ్చి చేతు ఇప్పుడు కుడి చేయి చాపండి, మడికట్టు దగ్గర ఈ ఎడమ చేతితోటి బెండ్ చేయండి, ఎడమ అరిచేతితోటి సపోర్ట్. ఇక్కడ ఈ చేయి ఒకటి స్ట్రైట్ ఉంటుంది. మనం ఏ చేతికైతే ఎక్సర్సైజ్ చేస్తున్నాము కుడి చేతికి, సో కుడి చేయి స్ట్రైట్ ఉంటుంది. ఇది సపోర్ట్ చెయ్యే కాబట్టి ఇది బెండ్ అయినా పర్వాలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి దీనికేం ఎక్సర్సైజ్ జరగట్లేదు, దీనికే మనం చేస్తుంది కుడి చేయికి. సో ఇలా మణికట్టును అక్కడ బెండ్ చేస్తే మణికట్టు దగ్గర బెండ్ అవుతుంది. ఇక్కడ మనం చేయి పైన వైపు భాగంలో సపోర్ట్ తీసుకొని ఇట్లా పెడితే, తర్వాత లోపల వైపుకి బయట వైపుకి, ఈ విధంగా అన్ని 3 డైరెక్షన్స్లోనూ చేసుకోవాలి. ఇది కూడా అంతే. మెడ నొప్పులకి, మోచేతికి, ఈ భాగంలో ఏదైనా సెన్సిటివ్గా ఉన్నా కూడా ఆ భాగాలన్నిటికీ మంచి రక్త ప్రసారం బాగా జరుగుతుంది. ఇప్పుడు ఎడమ చేతితోటి, ఎడమ చేతికి చేస్తున్నాం. కాసేపు ఉండాలి. మీకు ఎంతసేపు బాగుందో చూసుకొని కన్వీనియంట్ని బట్టి ఉండండి. రోజు టైం కొంచెంగా పెంచుకోండి. ఒకే రోజు మనం ఎక్కువసేపు చేయడం కూడా అంత మంచి పద్ధతి కాదు. స్లోగా మన స్టామినా పెరిగేటట్టు చూసుకోవాలి. స్లోలీ రిలాక్స్. దీంట్లోనే టెన్నిస్ ఇప్పుడు ఇలా ఇది ఒక్కసారి చేసాము. ఇలాంటి 4 విడతలు చేయండి, 4 సార్లు. రోజులో 2-3 టైమింగ్స్ పెట్టుకొని చేయండి. ఇప్పుడు టెన్నిస్ ఎల్బోది రెండోది, 2 చేతులు ఒక దానిలో పెట్టాము. ఇలా పెట్టేశాక స్ట్రెచ్ చేయండి. కుడివైపు ఇలా పెట్టాము, కుడివైపు కుడి చెయ్యి ముందు వైపు నెడుతుంది, ఎడమ చేయేమో లోపల వైపు నెడుతుంది. ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెషర్ ఇస్తున్నాము. ఇక్కడ 2 మోచేతులు స్ట్రైట్ ఉన్నాయి, ఎక్కడ కూడా ముడవలేదు. ఇది గమనించుకోవాలి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు వేరే వైపు, అంటే ఇప్పుడు ఎడమ వైపు. ఇప్పుడు ఎడమ చేయి పైన ఉంది, కుడి చేయి కిందగా ఉంది. కింద అంటే ఫ్రంట్ వైపు. సో ఈ విధంగా కుడి చేత్తోనేమో లోపలికి నెడుతున్నాం, ఎడమ చేత్తో బయటికి నెడుతున్నాం. 2 మోచేతులు స్ట్రైట్ ఉండాలి. ఇది బాగా ఇంపార్టెంట్. మోచేతులు ఇలా బెండ్ చేసి మీరు ఎంత చేసినా యూజ్ ఉండదు. మీ స్ట్రైట్ ఉన్నప్పుడే మీకు భుజాలకి మంచి ప్రెషర్ వస్తుంది.
వీపు భుజాలు మెడకి అక్కడ సంబంధించిన సమస్యలు బాగా కంట్రోల్కి వస్తాయి. అవే కాదు మోచేయి మెయిన్, ఈ మోచేయి దగ్గర ప్రాబ్లం ఉంటుంది, రేడియల్ సైడ్ అంతా కూడా నొప్పి వస్తూ ఉంటుంది. చిన్న పని వస్తువులు పట్టుకున్నా ఊడుస్తున్నా, చీపిరి పట్టుకుని ఊడుస్తున్నా నొప్పి వస్తూ ఉంటుంది. ఆ నొప్పి రాకుండా ఉండాలంటే రోజు ఇవి చేయాలి. టెన్నిస్ ఎల్బోకి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు ఎనర్జీ పాసింగ్ గమనించండి, ఇక్కడంతా ఎలా నొప్పి వచ్చింది అవన్నీ గమనిస్తూ కళ్ళు మూసుకొని కొంచెం సేపు గమనించి ఎనర్జీ పాస్ చేయాలి. ఆ భాగాలకి శక్తి ప్రసారం వెళ్తూ అవి హీల్ అవుతున్నట్లు భావన చేస్తూ చేయాలి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు నెమ్మదిగా కాళ్ళు చాపి ఒకసారి కాళ్ళు షేక్ చేయండి. మెడ ఎక్సర్సైజు మీరు చేసుకోండి. సుధా గారు మీరు ఉన్నారా ఆల్రెడీ? నేను చెప్పినప్పుడు ఈ మెడకు సంబంధించింది ఇట్లా 2 చేతులు వెళ్ళి గడ్డం దగ్గర పెట్టి ఇట్లా చెప్పడం ఉంది కదా, ఇది చేసుకోండి. ఉన్నాను మేడం. ఒకవేళ మీకు ఓకే అయితే ఇట్లా పక్కకి ఈ చెయ్యి మాత్రం తప్పనిసరిగా ఇక్కడ సపోర్ట్ పెట్టుకోండి గడ్డం దగ్గర, ఇది లేకుండా చెయ్యొద్దు. మిగతా వాళ్ళు మామూలుగా చేసేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఇది ఒక్కటే, ఇది మీరు ప్రాక్టీస్ చేస్తుంది, రోజు చేసేదే కదా. ఓకే కాళ్ళు చాపి ఒకసారి కాళ్ళు షేక్ చేసేసింది. సమయం మాత్రం పరిగెత్తుతుంది, అప్పుడే 6:30 అవుతుంది. కాళ్ళవి కూడా మధ్య మధ్యలో కదిలించుకుంటూ ఉండాలి. ఎక్కువసేపు మరీ స్టాగ్నెంట్గా ఉండిపోకుండా, రక్త ప్రసారం అయిపోతుంది కదా, కొంచెం మధ్య మధ్యలో షేక్ చేసుకుంటూ. లెగ్ ఎక్సర్సైజ్, పాదాల లోపలికి బయటకి. ఇలా తర్వాత 2 కాళ్ళ దగ్గర తీసుకొచ్చి కాలు వేళ చేయటం, పాదాలు ముందుకి వెనక్కి. వెరికోస్ వెయిన్స్ కి వీళ్ళన్నిటికీ కూడా ఇవి చాలా బాగా పనికొస్తాయి, కాలు మెడ నొప్పులు ఉన్నవాళ్ళు. ధనలక్ష్మి గారు క్లాస్ లో ఉన్నారా? రొటేషన్, పాదాలు రొటేషన్. ఒక 4-5 రోజుల నుంచి ఎందుకో తన క్లాస్కి ఎక్కువ రావట్లేదు, మరి ½ an hour అలా వస్తున్నట్టున్నారు. రివర్స్ ఉన్నారు మేడం, చేసినట్టే కనపడుతున్నారు. అదే మాట్లాడలేదు ఎందుకు ధనలక్ష్మి గారు? మైక్ ఆన్ చేసుకోవట్లేదు, మామూలుగా మాట్లాడతారు తను, మరి వాయిస్ రావట్లేదు కదా? రావట్లేదు వాయిస్. మీకు వినపడుతుంది ఎవరికైనా? నాకైతే వినపట్లేదు. వినిపించట్లేదు మేడం. ఉన్నాను మేడం అన్న మాట వినిపించింది అంతే. ఇప్పుడు ఆన్ చేస్తా ఆఫ్ చేస్తా ఉన్నారు కూడా మేడం, అయినా కానీ మనకి వాయిస్ రావట్లేదు మరి తనకు. ఓ అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒకసారి క్లాస్ లోంచి బయట స్కిప్ అయిపోయి, అంటే ఇప్పుడు నా కోసం ఆన్సర్ చేయడానికి వెళ్ళొద్దు, మీరేం బయటకు వెళ్ళాల్సినంత అవసరం లేదు. ఎప్పుడైనా మీకు నిజంగా ఈ మాట నాకు వినపడాలి ఇదని చెప్పాలనుకున్నప్పుడు బయటకు వెళ్ళిపోండి, క్లాస్ బయటకు వెళ్ళిపోయి మళ్ళీ రండి, అప్పుడు ఆడియో ఆన్ అవుతుంది. నాకైతే అది జరిగింది అసలు 2-3 సార్లు అలాగా. నేను మాట్లాడుతుంటే మీకేం వినపట్లేదు కదా, ఇంకా అప్పుడు స్కిప్ అయిపోయాను, క్లాస్ లోంచి బయటకు లీవ్ చేసేసి మళ్ళీ వచ్చా. అలాగా చేస్తే వీడియో ఆడియోలు కనపడ్డాయి, లేకపోతే నాది 2 లేదు. అదేంటో మరి ప్రాబ్లం, ఒకసారి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి సారీ యాప్ వాడికి. మరి టెక్నికల్ ప్రాబ్లం మరి మన దగ్గర ఉందో తెలియదు కదా, అందుకని నేను కూడా చూస్తున్నాను. కొన్ని రోజులు వెయిట్ చేద్దాంలే. ధనలక్ష్మి గారు కూడా మైక్ ఆన్ చేసుకుని ఉన్నట్టున్నారు మేడం. అదేలేండి, ఆవిడదేదో ఆడియో సరిగ్గా ఆన్ అవ్వట్లేదు అనుకుంటా, లేకపోతే బాగానే రెస్పాండ్ అవుతారు అడగంగానే. ఎందుకో అరగంటనో 5 నిమిషాలు లేదా అరగంట అంతకుమించి క్లాసుల్లో తన అటెండెన్స్ కనపట్లేదు. మామూలుగా అయితే అసలు ఫస్ట్ నుంచి చివరి దాకా ఉంటారు మేడం. నెట్ ప్రాబ్లమ్ ఏదో అయ్యి ఉంటది, తను కంటిన్యూగా వస్తారు. అవును, వక్రాసనం చేయండి.
ఏదన్నా ఒకవేళ మీకు ఏదన్నా యాప్కి సంబంధించి ఏదన్నా డౌట్స్ ఉండి సరిగ్గా కనెక్ట్ కావట్లేదంటే నాకు ఒకసారి చెప్పండి, నేను కూడా చూస్తాను దానికి సంబంధించి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఒక్కోసారి ఎలా ఉంటాయంటే మనకే రావట్లేదేమో లేని కొంచెం వెనకాడుతూ ఉంటాము. అలా అవసరం లేదు, ఒకరికి ఇంకొకరు షేర్ చేస్తేనే కదా తెలిసేది ప్రాబ్లం ఎక్కడ ఉందనేది. అది వెనకాడకుండా ప్రాబ్లం ఉంటే చెప్పేయాలి. పరివృత వక్రాసన చేస్తున్నాను మేడం. ఇది బాగుంది మేడం, టీచ్మెంట్ బాగుంది మేడం. ఇట్లా క్లారిటీగా ఉంది. సయాటిక్ ప్రాబ్లం క్లారిటీ కూడా ఉంది కదా, ఫొటోస్ కూడా బాగా వస్తున్నాయి. చాలా బాగుంది మేడం, క్లారిటీగా. చేయగలిగిన వాళ్ళు ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా ఈ చేయి తీసుకొచ్చి కాలు పక్కన పెట్టాలి. లివర్ ఎక్కువగా ఇప్పుడు లివర్ ప్రాబ్లమ్సే, లివర్ ఎఫిషియన్సీ తగ్గిపోయి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ ఇవి ఎక్కువగా ఉంటున్నాయి. కరోనా థర్డ్ వేవ్, డెల్టా వేవ్ అనేది పేరు చెప్తున్నారు కదా, ఇది ఎక్కువగా ఎఫెక్ట్ దేని మీద ఉంటుంది అనుకుంటున్నారు? డైజెషన్ మీద. సో లివర్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఎప్పుడో నవంబర్ డిసెంబర్లోనూ అదంతా మళ్ళీ వచ్చిద్దని అంటున్నారు కదా, భయపడాల్సిన పని లేదు. మనం అంతే ఆ టైంకి మనం ఎక్విప్డ్గా ఉండడమే. ఆటోమేటిక్గా మన నెగ్లిజెన్సీ లేదనుకోండి, అది మనం ఏం చేసిద్ది అదే వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది. అర్థం వచ్చింది రాసిన. రత్న గారు మీకు రెగ్యులర్గా వస్తున్నారా? అప్పుడప్పుడే కనపడుతున్నట్టు అనిపిస్తున్నారు అటెండెన్స్. ఆరోగ్యం ఎలా ఉంటుంది మేడం? బానే ఉంది మేడం. తమ్ముడు వాళ్ళు వస్తే మరదలకి డెంగ్యూ ఫీవర్ వచ్చింది మేడం. అవునా? ఆ అమ్మాయిని ఒక 4 days హాస్పిటల్లో ఉంచేసి రికవర్ అయిపోయి వెళ్ళిపోయారు మేడం. సో దాని వల్ల ఒక 1 week నేను రాలేదు మేడం. ఆవిడ కొంచెం ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా ఏంటి? అంత ముందు కూడా కరోనా వచ్చినట్టుంది కదా? కరోనా వచ్చింది, తగ్గింది మేడం. మరి మరదలకి మేడం మళ్ళీ ఈసారి డెంగ్యూ వచ్చింది మేడం. అది ఎట్లా వచ్చింది కూడా అర్థం అవ్వలేదు మేడం. సడన్ గా ఫీవర్ టెస్ట్ చేస్తే డెంగ్యూ లక్షణాలు ఉన్నాయి అన్నారు మేడం. అదే దోమలు ఉన్నాయి కదా, దోమల వల్ల. కానీ తను హైదరాబాద్ లో మేడం ఉండేది. ఎక్కడైనా దోమలు డెంగ్యూకి అసలు అడ్డమే ఉంది దోమలు. మీకు తెలుసా, ప్రపంచంలో ఎక్కువ మంది ఎక్కువగా మరణాలు దేని వల్ల జరుగుతాయి తెలుసా? ఎక్కువ మరణాలు మనం ఏమనుకుంటాం, ఈ కనపడే యాక్సిడెంట్స్ లేకపోతే క్యాన్సర్ ఏదో అనుకుంటాం కదా. ఎక్కువగా మరణాలు సంభవించేది దోమకాటు అంట. అది దోమకాటు వల్ల ఎంత కేర్ తీసుకున్నా గానీ అసలు ఎట్లా వచ్చిందో అర్థం కాలేదు అనుకుంటే, సరే ఇంకా ఏం చేస్తాంలే అని మేడం కొంచెం ఇబ్బంది పడింది మేడం. ఎమ్మటే ఇంకా అంటే చాలా మంది సర్ప్రైజింగ్ గా ఉంటది, కానీ అది ఎంత నెగ్లిజెన్సీ. దోమలు నిజంగా శానిటరీ వాళ్ళు ఒక్క మందు కొట్టరు, ఒక DDT కొట్టరు, ఏం చేయరు అసలు. ఫాగింగ్ చేయట్లేదు, ఏం లేదు. వాటి వల్ల ప్రజలు ఎంత దారుణంగా మోసపోతున్నాం అంటే, మన ఆరోగ్యాలు కాదు, మన డబ్బు గుల్లైపోతుంది అనకూడదు. ఫ్యామిలీస్ అప్పుల పాలైపోవడం. చిన్న దోమే, కానీ ఆ దోమ వల్ల ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూడు మనిషి యొక్క లైఫ్. మళ్ళీ అమ్మాయి ఇంట్లో ఉంటే మేము కూడా అదే టెన్షన్ పడ్డాం మేడం. పిల్లలు చిన్న పాప ఉంది, మళ్ళీ ఆ ఎఫెక్ట్. అవును. ఇంకా తెలిసిన డాక్టర్ అవటం వల్ల 3 days ఉంచుకొని ఇంటికి పంపించారు మేడం. ఇంకా ఇంట్లోనే రికవర్ అయిపోయింది. గుంటూరులోనే మేడం. పండగని వినాయక చవితి కానీ వచ్చారు మేడం. అంటే నా పిల్లలు అమ్మ హాస్పిటల్ అని పిల్లల డాక్టర్ మేడం. ఆయన కొంచెం మా వారికి తెలుసు. అంటే కళ్యాణ్ చక్రవర్తి గారు కదా, ఆయన హెల్ప్ లైన్ అనుకుంటా. లింగారెడ్డి మేడం. కళ్యాణ్ చక్రవర్తి కూడా ఇతను హెల్ప్ లైన్ లేండి, కళ్యాణ్ చక్రవర్తి అని హెల్ప్ లైన్. మా బాబుకి ఫీవర్ వచ్చినప్పుడు కూడా అక్కడే జాయిన్ చేశాం మేడం.
ఆయన కూడా చూస్తారు మేడం, కళ్యాణ్ చక్రవర్తి. అది ఆయన కూడా బిజీగా ఉంది బాగా మేడం, బాగా ఎక్కువ మంది ఉన్నారు జనం, అందుకు వద్దనుకున్నాం మేడం. ఏదైనానండి రోజు ప్రాణాయామాలు చేయాలి. చేస్తే మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, చాలా మార్పు వస్తుంది మనలో. సింహక్రియ ఎవరికైనా చేసుకోవాలి. న్యూరోమస్కులర్ బ్రీతింగ్, సింహక్రియ, పరిలోమ విలోమ, ఇంతవరకు పెట్టుకున్నా చాలండి, ఇంకా వేరే అక్కర్లేదు, అన్ని రకాలు చేయక్కర్లేదు. టైం ఉంటే చేసుకోండి. అనవసరం అని నేను అనవసరం అసలు ఎప్పుడు కాదు, ఎక్కువ లాభమే. మనం ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. కాకపోతే సమయం అనుకూలించినప్పుడు మినిమం అనులోమ విలోమ వరకైనా చేసుకోండి. ప్రాణాయామాల్లో బెస్ట్ ప్రాణాయామం చాలా వరకు కవర్ అవుతుంది. అన్ని ప్రాణాయామాలకు తగ్గట్టుగా లాభాలన్నీ కూడా మనకు అనులోమ విలోమలో వచ్చేస్తాయి. మండుకాసన్ 3rd పొజిషన్. ఎవరికైనా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నా ప్రీవియస్ వీడియోలు చూసుకోండి. సమయం తక్కువగా ఉండడం వల్ల నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, నార్మల్గా వెళ్తున్నాను. కొత్త వాళ్ళు కానీ లేదా మీకు పాత వాళ్ళలో కూడా మీకు ఎవరికైనా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే జస్ట్ ముందు రోజు అంత ముందు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినవి ఉంటాయి కదా, ఆ వీడియో పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకో, సరిపోతుంది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు అనులోమ విలోమ చేద్దాము. జస్ట్ 2-3 minutes, ఎక్కువ సమయం లేదు మనకి. రత్న గారు మీరు తప్పనిసరిగా రోజు అనులోమ విలోమ కూడా చేయండి మేడం. నాకు అది ఈజీగా రత్న ఉంటుంది గారనే మేడం. కాదు, ఆవిడ హెల్త్ గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను, మిగతా వాళ్ళు కూడా తప్పనిసరిగా చేయండి. రత్న గారు చెప్పండి దాంట్లో. నాకు సింహక్రియ ఒక్కటే అప్పుడు కష్టంగా ఉంది కదా మేడం, ఇవన్నీ నేను ఈజీగానే చేసుకుంటాను మేడం. అనులోమ విలోమ అవన్నీ నాకు ఈజీగానే చేసుకుంటున్నాను మేడం. ఇప్పుడు ఎలా ఉంది సింహక్రియ? చేంజ్ వచ్చిందా? ఇప్పుడు ఎలా చేయగలుగుతున్నారు? ఫస్ట్ లో డిఫరెన్స్ వచ్చిందా? ఫస్ట్ అసలు ఇప్పుడు అప్పుడు బాగానే తెలియక అనిపిస్తుందా? ఇప్పుడు ఓకే మేడం. అంటే 11 times చేస్తున్నాను మేడం. ఇప్పుడు కూడా 11 times ఏనా? ఇంకా పెరగలేదా నెంబరు? మేడం ఒక్కోసారి నేను 20 చేస్తా కానీ ఎక్కువ సార్లు 11 times చేస్తున్నాను మేడం. కాఫ్ వస్తుంది మేడం, కాఫ్. ఓకే, మీరు ఏం చేస్తారంటే అల్లం ముక్క మేడం దాన్ని కొంచెం దంచి దాని మీద సైంధవ లవణం వేసి రోజు అల్లం ముక్క తినండి. ఓకే మేడం. కఫం మామూలుగా ఇవి నేను ఈ సొంటి కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నాను మేడం. సొంటి సొంటి ఓవర్గా కూడా ఉపయోగించబాకండి, అది వేడి, విపరీతమైన వేడి. నాకు తెలియక నేను వాడాను ఒక టైంలో, అంటే నా స్వానుభవం చెప్తున్నా. నాకు కూడా జరిగింది మేడం. సొంటి వాడుకోవాలి, మంచిదే, వాడుకోండి, కాదను. కాకపోతే కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఇప్పుడు 2 రోజులు 3 రోజులు వాడారనుకోండి, 1-2 రోజులు ఆపేసేయండి, మళ్ళీ వాడుకోండి. అట్లా చేయండి. కంటిన్యూస్ గా మాత్రం ఓవర్గా వాడద్దు. మజ్జిగలోకి పెరుగులోకి శొంఠి పొడి కలుపుకుంటే కఫం రాకుండా ఉంటుంది. సైంధవ లవణము కఫము, అది దానికి కూడా కఫ నివారణ కోసం పనికొస్తుంది. సో శొంఠి, సైంధవ లవణము, మజ్జిగ, వీలైతే మజ్జిగ బెస్ట్ ఎప్పుడైనా, లేదా పెరుగు వేసుకుంటే నీళ్లు బాగా కలుపుకోండి. మజ్జిగ బాగుంటుంది, చాలా మంచిది, కఫం రాకుండా కాపాడుతుంది. ఒకసారి కథ కూడా చెప్పాను, మీకు గుర్తుందో లేదో, యోగా క్లాస్ లో దీనికి సంబంధించింది ఒక కథ చెప్పాను, శొంఠి ఉపయోగం గురించి. ఏమైందంటే చెప్తాను, టైం అయిపోయినా కూడా తప్పదు, ఇది చెప్పాలి, ఎందుకంటే మళ్ళీ లైఫ్ లో మర్చిపోకుండా ఉంటాం శొంఠి యొక్క ఉపయోగం. ఒక దగ్గర ఒక ఇంట్లోకి ఒక భార్య భర్తలు కొత్తగా అద్దెకి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ పక్కింట్లో ఆయన ఆయుర్వేదం డాక్టర్ అనమాట. పేషెంట్లు వస్తుంటారు, బాగా వచ్చి వెళ్తూ ఉంటారు. ఇక ఆయన సంపాదన అసలు 3 పువ్వులు 6 కాయల్లాగా ఉంటుంది. ఇంతే ఏమవుతుందంటే వాళ్ళ ఇంట్లోకి వీళ్ళింట్లోకి ఒక ఏదో కిటికీ మధ్యలో అడ్డం ఉంటుంది. వీళ్ళు చూడొచ్చు వాళ్ళ ఇంట్లో జరుగుతున్న విషయాలు, అక్కడ పేషెంట్లు వచ్చేది వెళ్ళేది, వాళ్ళ ఇంట్లో అవి కూడా వీళ్ళకి తెలుస్తుంటాయి, పక్క పోర్షన్సే కదా.
సో ఏమవుతుందంటే ఈ కొత్తగా దిగిన వాళ్ళు దంపతుల్లో వాళ్ళ ఆవిడ అంటది, వాళ్ళది ఎంత బాగుంది కదా, అసలు చక్కగా ప్రాక్టీస్ భలే నడుస్తుంది ఆయనకి, విపరీతమైన చక్కటి ఆదాయము అది ఇది అని చెప్తా ఉంటే, తర్వాత ఏమవుతుంది ఒకరోజు చూసి ఎందుకో చూస్తుంటే ఆయన భోజనం చేస్తూ ఉంటాడు. భోజనంలో అది పెరుగన్నం తింటుంటాడు. పెరుగన్నం తింటుంటే వాళ్ళ ఆయనతో చెప్తుంది, ఏమంటే మీరేమో పెరుగన్నం తింటే మంచిది కదా ఆరోగ్యానికి అన్నారు కదా, ఆయన పెరుగన్నం తింటున్నాడు, ఏం కాలేదు, ఆయన బాగానే ఉన్నాడు కదా అంటే, అయితే తొందరలోనే నీకు ఒక గాజు వస్తుందిలే అని అంటాడు. ఒక గాజు వచ్చింది నీకు అంటే అది అదే ఆయన సంథింగ్ ఏదైనా మర్చిపోయాను. అయితే అది వదిలేద్దాంలే. సరే అది తింటున్నాడు అని అంటే, అయితే ఆయన తొందరలో ఆదాయం తగ్గుతుందిలే అని చెప్పేసి ఏదో అంటాడు, తర్వాత అయిపోతుంది. ఆ తర్వాత ఇంకొకసారి చూసి అంటది, ఆ పెరుగులోనండి ఆయన ఏంటో వేసుకుంటాడండి, అది ఏదో సొంటి పొడి లాగా ఉంది, సైంధవలో వేసుకుంటున్నాడంటే, ఇంకా అలా అయితే ఆయనకి పక్కా గ్యారంటీగా వాళ్ళ ఆదాయం ఎటువంటి పరిస్థితుల్లో తగ్గదు. అంటే ఈయన కూడా సమ్ ప్రొఫెషన్ అనుకుంటా, సేమ్. నేను కథ నాకు చెప్పడానికి కుదరట్లేదు, ఈసారి చెప్తాను. ఓవరాల్ గా విషయం ఏంటంటే, ఈయన డాక్టరే ఆయన డాక్టరే కదా, పేషెంట్లు అటు వెళ్తున్నారు, ఇటు ఎక్కువ రావట్లేదు కదా, అంటే మన అవతల వాళ్ళ ఆరోగ్యం చెడిపోతే వీళ్ళకి ఏదో ప్రాక్టీస్ పెరిగిద్దని వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనుకుంటా. ఓవరాల్ గా వాళ్ళ హస్బెండ్ లాస్ట్ తేల్చేది ఏంటంటే, ఆయన పెరుగన్నం తింటున్నాడంటే ఆయన ఆరోగ్యం చెడిపోయిద్దని గ్యారంటీగా అనే ఉద్దేశంతో ఆ మాట అంటాడు అనమాట. ఏది మనకు కూడా అంటే ప్రాక్టీస్ పెరుగుతుందని. తర్వాత ఆయన ఎప్పుడైతే సొంటిపొడి వేసుకున్నాడో అని అనగానే, గ్యారంటీగా నేను నీకు ఒక గాజైతే చేయించగలను, రెండో గాజు చేయించలేను అంటాడు. అంటే ఏంటి, ప్రాక్టీస్ సగమే వస్తుంది మనకి, అంటే షేర్ చేసుకోవాలి, ఆయన ఆరోగ్యం గట్టిగా ఉంటుందని. తర్వాత సైంధవలోనం కూడా తింటున్నాడని తెలియంగానే, ఇంకా నువ్వు ఆ హోప్ పెట్టుకోబాకు, అంటే అలవాటైన పేషెంట్లు ఎప్పుడైనా పాత డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా, సో నువ్వు హోప్ పెట్టుకోబాకు, పూర్తిగా ఆయన ఆరోగ్యం 100% బాగుంటది, సో నీకు గాజులు నేను చేయించలేను అని చెప్తాడనమాట ఈ డాక్టర్. అంటే జస్ట్ ఊరికి నేను నవ్వుగా అనమాట, కథ గుర్తు పెట్టుకోండి. విషయం ఏంటంటే, ఎప్పుడైతే పెరుగన్నం తింటున్నామో మన ఆయు ప్రమాణం చాలా తగ్గిపోయినట్టు డిసైడ్ అయిపోవచ్చు. కానీ అదే పెరుగన్నంలో సొంటి వేసుకొని తింటే సగం ఆరోగ్యం మన సొంతం. అదే పెరుగులో సొంటి పొడి, సైంధవలోనం, ఈ రెండు కూడా కలుపుకొని తింటే పూర్తి ఆరోగ్యం మన సొంతం. ఇది చెప్పడం ఉద్దేశం అనమాట. సో ఇది చాలా క్లియర్ గా ఆయుర్వేదంలో కూడా చెప్పబడింది. భయపడకుండా పెరుగన్నం తినదలుచుకున్న వాళ్ళు సొంటి పొడి, సైంధవలోనం రెండు కలిపి కొంచెం వాటర్ కూడా కలుపుకొని ఆ తర్వాత తినండి. నైట్ టైం వరకు వదిలేయండి పెరుగుని. నైట్ తోడుపెట్టిన పాలల్లో పెరుగన్నంలో తెల్లారి సొంటి పొడి వేసి ఉల్లిపాయలు వేసి తిరగమాతేస్తే ఎంత బాగుందో మేడం. బాగుంటుంది. ఉల్లిపాయ వేయడం వల్ల ఏదన్నా మన కడుపులో ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా పోతాయి. లేదా గిన్నెలు పాత్రల్లో కూడా ఏదన్నా పొరపాటుగా ఎక్కడైనా హైజీన్ లేకపోయినా ఉల్లిపాయ వల్ల అసలు ఇన్ఫెక్షన్స్ అనేవి రావు. ఇంకా బాగుంది. పొద్దున్నే తెల్లవారుజామున తింటున్నారా? ఎప్పుడైనా ట్రై చేస్తున్నారా? మేడం మార్నింగ్ టిఫిన్ 1 week లో ఒక రోజు అదే మేడం టిఫిన్ లాగా పెట్టేస్తున్నాం మేడం. పిల్లలకు కూడా పెట్టమన్నారని నలుగురు అదే తినేస్తాం. మా మరదలు బతిమలాడినా తినలేదు మేడం, అదే చెప్తే. అలవాటు లేని వాళ్ళు అలానే ఉంటుందండి. ఎందుకంటే నేను కూడా, నాకు కూడా స్వానుభవమే. మొదట్లో తెలియదు కదా, ఫస్ట్ లో ఏటోగా అనిపించేది. మేడం నేను మీ చెప్పి అన్ని తనకి చెప్తాను, ఇట్లా చూపిస్తాను, ఇవి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా చేసుకోమ్మా, నాకు అవన్నీ చేసుకున్నాకే అంటే తను జాబ్ చేసుకోవటం వల్ల తీరిక లేక ఏమో ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సర్లే ఈ కార్డ్ రైస్ అన్నా తినండి అని చెప్పా మేడం. ఏదైనా ఒకటండి, వాళ్ళకి రావాలి ఎవరికైనా. అప్పటిదాకా మనం ఎంత పోరాడినా ఏముండదు అక్కడ విషయం, ఎవరికి ఎక్కదు. తను ఇంకోటి ఏంటంటే మేడం, తను అది వ్యాక్సిన్ వేయించుకొని వచ్చింది మేడం 1 week బ్యాక్, వచ్చే 1 week ముందు. అవునా? టెస్ట్ లో కనపడ్డాయి అంటారా? నేను అదే అంటున్నాను, అది ఇంట్లో దోమలు రాని అక్క అంటాడు తమ్ముడు, వ్యాక్సిన్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయిందేమో అని అనుకున్నావు మేడం. వ్యాక్సిన్ వల్ల యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి కదా, అలా అయినా అవ్వచ్చు, ఎక్కువ ఏమి ఇబ్బంది లేదులే అన్నారు, కానీ మేము ఇంకా అదే అనుకున్నాం. అంతే. మా పని మనిషి అయితే 10 రోజులు
మొన్న 10-15 రోజులు మూలపడిపోయింది. వ్యాక్సిన్ వేయించుకుంది కోవిషీల్డ్. అట్లా మేడం ఒక్కొక్కరికి సేమ్. ఏదో వికటిస్తా ఉంటది అనుకుంటా వ్యాక్సిన్. అమ్మాయి కూడా వికటిస్తా కోవిషీల్డే అందరికి మేడం. ఒక రకంగా అమ్మాయి ఉండదు. కోవిషీల్డే. మళ్ళీ విచిత్రం మేము ముగ్గురం కూడా కోవిషీల్డే మా ఇంట్లో వాళ్ళం. అయినా మాకు అసలు కనీసం జ్వరం కూడా రాలేదు. ఆ పని మనిషి అమ్మాయికేమో విపరీతంగా 10-15 రోజులు వాంతులు, మోషన్స్ అంట, ఫీవర్ వచ్చింది. ఇది అది కాదు 15 రోజులు. మళ్ళీ వాళ్ళ హస్బెండ్ బానే ఉన్నాడు. ఇద్దరు వెళ్ళి వేయించుకున్నారు బాడీలో కదా. ఇమ్యూనిటీ అట్లా పవర్ ని బట్టి బాడీ ఇంకా అలా అవుతుంది అనుకుంటా మేడం. బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ ని బట్టి అది నెగిటివ్ గా అవ్వచ్చు, పాజిటివ్ గా అవ్వచ్చు అన్నట్టు ఉంటుంది. తెలియదు కదా లోపల మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియదు. అది దేని అవును. మీద ఎలా రియాక్ట్ అవుతుందో కూడా మనకి తెలియదు కదా. అది ఊహకు అందండి. డాక్టర్సే ఇంతవరకు దిక్కులేదు. అంత రీసెర్చ్లు చేశారు. మరి ఏ రీజన్ ఏది ప్రజలకు కూడా ఒక అవగాహన ఇవ్వరు, పెట్టరు కదా. మన గాలిలో బాడీని మనమే దీపాల్లాగా మన బతుకులు గమనించుకుంటా, మనమే చూసుకుంటా ఉండాలి మేడం. గమనించుకోవడమే. ఎక్కువ మన మీదే దృష్టి పెట్టుకుంటే కొన్ని మనకే అర్థమవుతాయి అంతకన్నా కూడా. కొంచెం దృష్టి పెట్టాలి. నేను చెప్పాను, మీకు గుర్తుందో లేదో, మీరు మెడిటేషన్ చేసేటప్పుడు కూడా సోలార్ ప్లెక్సస్ నాభిస్థానం మీద మెడిటేషన్ చేయండి. దృష్టి పెట్టాలి. మనకు తెలియకుండా మన శరీరంలో ఆరోగ్యం ఏంటి, మన కథ ఏంటి, అసలు మన స్టామినా ఎంతవరకు ఉంది, మన లెవెల్ ఏంటి, ఆరోగ్యం వరకు ఎంత, మన ప్రోగ్రెస్ రిపోర్ట్ మనకి తెలియకుండా ఇన్స్ట్రక్షన్ చెప్తుంటుంది. అది కావాలంటే మీరు ట్రై చేయండి. ఒక వారం 10 రోజుల పాటు మీరు నాభిస్థానం మీద దృష్టి కేంద్రీకరించి ప్రాణాయామాలు కానీ మెడిటేషన్ కానీ చేస్తూ ఉండండి. నాలెడ్జ్ వస్తుంది, మన బాడీకి సంబంధించిన నాలెడ్జ్ వచ్చింది. అంటే మన శరీరం వేటికి నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది, వేటి పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది, ఇవన్నీ తెలిసిపోతాయి. అది నాకైతే ఇది కొంచెం లైట్గా స్వాబ్, లైట్గా పిసరంతా ఇంతేలే. అంటే 1-2 సార్లు అబ్జర్వ్ చేశాను అట్లా. ఆ విధంగా చేసినప్పుడు మనకి లోపల చెప్తుంటుంది ఇంట్యూషన్. స్లోగా రిలాక్స్ ప్రేయర్ చేద్దాం. భ్రామరి ఉద్గీత మీరు చేసుకోండి ఒకవేళ మీరు చేయాలనుకుంటే. మెడిటేషన్లో కూడా స్లోగా అలా వెళ్ళిపోవచ్చు. లేదా మీరు ఈ అనులోమ చేసేటప్పటికే మీకు మైండ్ స్తబ్దంగా కాస్త ప్రశాంతంగా ఉండాలనిపిస్తే ఇలానే ఉండిపోయి మెడిటేషన్లో కాసేపు మనసులో ఓంకారాన్ని ఉచ్చరించుకుంటూ ఈ దృష్టి ఆజ్ఞాచక్రం దగ్గర కేంద్రీకరించి నాలుక తప్పనిసరిగా కేసరి ముద్ర వేసుకోండి. కేసరి ముద్ర అద్భుతమైన ప్రాక్టీస్. అది మీరు ప్రాక్టీస్ చేశాక మీరే చెప్తారు. ఒక్క 1 వీక్ వదిలిపెట్టకుండా కేసరి ముద్రని బలవంతంగా గుర్తుపెట్టుకొని వేసుకోండి. ఆ తర్వాత చాలా మీకు తెలియకుండా నాలుక పైకే వెళ్తూ ఉంటుంది. ఆ తాలుకి ఆది చేస్తూ ఉంటాం. వీలైతే నాలుకతోటి ఆ తాళుని కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. అదే నాలుక ఎక్సర్సైజ్ జరుగుతుంది. తాళ్ళు కూడా రుద్దుతూ ఉంటాం కదా, అలా రుద్దినప్పుడు అక్కడ ఈ చక్రాస్ ఉంటాయి దాని వెనకాలి, కొండ నాలుక వెనకాలి, మన తాలికి వెనకాలి, అవి కూడా మంచిగా యాక్టివ్ అవుతుంటాయి. మాండుకి ముద్ర అంటారు. నేను పేరు పోయినసారి చెప్పడం నాకు పేరు గుర్తు రావట్లేదు అన్నాను కదా. మాండుకి ముద్ర, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ పేరు జస్ట్ లోపల రుద్దుతున్నారా, రుద్దండి, మీకే తెలుస్తుంటుంది. అంగీలు రుద్దుతూ ఉండాలి నాలుక పెట్టి. మళ్ళీ రివర్స్లో చేస్తూ ఉండండి. ఇలా ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చేస్తూ ఉండండి. ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. లాలాజలం కూడా చాలా ఆరోగ్యం కోరుతుంది. అది మెడిసినల్ వాల్యూ ఉంటుంది ఆ లాలాజలంలో. ఇట్లా సటిల్గా అంటే సూక్ష్మంగా ఎన్నో లాభాలు ఉంటాయి అన్నమాట. మన యోగ సాధనలో ఇవన్నీ కలుపుకొని చేసుకుంటే ఫలితం ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. అందరూ చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా మన యొక్క సాధన ఉంటుంది అన్నమాట. Deep breathing. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు.
ఏదైనా కరోనా నుంచి కోలుకుంటున్న వాళ్ళు, ఆల్రెడీ కోలుకున్న వాళ్ళు కూడా ప్రాణాయామాలు మాత్రం కొంచెం ఎక్కువ చేసుకోండి. మనం రేపు ఎక్కువగా ప్రాణాయామాల మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఈరోజు కొంచెం తక్కువగానే ఏమి చేయలేదనిపించింది నాకు. 14 మంది ఉన్నారు క్లాస్లో. సులోచన, పద్మావతి, లలిత కుమారి, పద్మజ, విజయలక్ష్మి, కృష్ణవేణి, ధనలక్ష్మి, సువచ్చల, గుంటూ సుధారాణి, రత్న, సూర్యకుమారి, ఉమామహేశ్వరి, కే సుధా, శ్రీదేవి. 14 మెంబర్స్. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కదా. ధన్యవాదాలు.